కొంచెం పక్కగా పెట్టేసాను. ఇది పక్కగా పెట్టేసేయండి, వద్దులేండి. ఆఫ్ చేసేయండి, ఆఫ్ చేసేయండి. ఓంకారం చెప్దాం. सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ श्रीमहागणाधिपतये नमः। ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामावित्र्यवत्। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री गुरुभ्यो नमः। గం గణపతియే నమః. ఎందుకంటే మనం ఇక్కడ మన స్వామి దగ్గర మనం కూర్చున్నాం కాబట్టి ఖచ్చితంగా ఒకసారి స్వామి నామాన్ని చెప్పుకుందాం. ఓం గం గణపతయే నమః. మీరు కూడా పలకండి. ఓం గం గణపతయే నమః. 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 చిన్న భజన పడండి. విఘ్నేశ తవ శరణం, విఘ్న వినాయక తవ శరణం, విఘ్నేశ తవ శరణం,
విఘ్న వినాయక తవ శరణం గంగాధరా హర గౌరీ మనోహర గంగాధరా హర గౌరీ మనోహర గిరిజాతనయా తవ శరణం గిరిజాతనయా గిరిజాతనయా తవ శరణం తవ శరణం విఘ్నేశా తవ శరణం విఘ్న వినాయక తవ శరణం మూలాధార మోదకహస్త మూలాధార మోదకహస్త మోక్షప్రదాయక తవ శరణం మోక్షప్రదాయక తవ శరణం జ్ఞానాధార జ్ఞాన వినాయక నటన వినోద తవ శరణం తవ శరణం విఘ్నేశా తవ శరణం విఘ్న వినాయక తవ శరణం విఘ్న వినాయక తవ శరణం హరి ఓం. క్షేత్ర అధిష్టాన దేవత అయినటువంటి స్వామి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ అస్మత్ గురువరేణ్యులైనటువంటి పూజ్యస్వామి చిన్మయానంద మహారాజు వారి యొక్క దివ్యమైనటువంటి పాదాలకు నమస్కరిస్తూ పూజ్య మాతాజీ అయినటువంటి శారదా ప్రియానంద మాతాజీ వారికి నమస్కరిస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరూ కూడా, అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే ఇక్కడ ఒక పూజ ఉంది అంటే కొన్ని వందల మంది కాదు వేల మంది వస్తారు. అలాగే ఒక నవరాత్రులు జరుగుతున్నాయి అంటే చాలామంది వస్తారు, ఇంకా ఎక్కువ మంది వస్తారు. అన్నదానం అంటే ఇంకా ఎక్కువ మంది వస్తారు. అవునా? భారతదేశంలో దేనికి కూడా కొదవ అనేటటువంటిది లేదు. ఏ దేవాలయంకి వెళ్ళినా ఆ దేవాలయంలో కొన్ని వందల మంది కాదు, ఇప్పుడు లక్షల మంది అయిపోతున్నారు. అదే ప్రకారంగా కొన్ని దేవాలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం ఏమో కానీ చనిపోతున్నారు కూడా ఒకరి మీద ఒకరు పడి. అవునే కదండి? ఎందుకంటే భక్తి యొక్క పరాకాష్ఠ పెరిగిందా తగ్గిందా దీన్ని బట్టి ఆలోచిస్తే ఎలాంటి భక్తి పెరిగింది, ఎలాంటి పరాకాష్ఠ పెరిగింది, అసలైనటువంటి భక్తి అంటే ఏమిటి? అవునా? ఒకవేళ ధ్యానము అన్నారు, సరే ధ్యానం కూడా ఎలా చేయాలి? అవునా? మన వాళ్ళకి పూజ కానీ ధ్యానం కానీ హోమం కానీ ప్రదక్షిణ కానీ నదీ స్నానాలు కానీ ఇవన్నీ కూడా ఎవరికి కూడా తెలియదు అనేటటువంటి విషయము భారతదేశంలో ఎవరికి కూడా వీళ్ళెవరికి ఏమీ తెలియదండి అనడానికి వీలేదు. చదువు ఉన్న వారికి తెలుసు, చదువు లేని వాళ్ళకు కూడా తెలుసు. పోనీ వేదాంతము అనంటే అందరికీ తెలుసు. ఎవరికయ్యా అంటే మన ఊర్లో గ్రామంలో చదువుకోలేనటువంటి వాళ్ళకు కూడా వేదాంతం తెలుసు అంట భారతదేశంలో. అవునా కదా? అయితే మరి వేదిక అంత ఇది వేదాంత. వేదాంతం అంటే ఏంటి? వేదాంతం అంటే ఏంటి? వేదాల యొక్క అంతము. అంతము అంటే ఏంటి? దాని యొక్క అమితమైనటువంటి ఆ లోతుపాతలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పూజ్య మాతాజీ చెప్తారనమాట. ఏంటనంటే
మనకి చతుర్వేదాలు అంటే 4 వేదాల గురించి అందరికీ తెలుసు కదండి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అన్నారనమాట. ఈ 4 వేదాలలో కూడా మళ్ళీ ఏంటంటే చాలా శాఖలు ఉన్నాయి, 1180 శాఖలు ఉన్నాయి అని చెప్తారు. దీంట్లో మళ్ళీ మంత్రము, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్ అంటే ఇప్పుడు మనం చదువుకునేటటువంటి మంత్రాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అంటే బ్రాహ్మణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా మీరు ఏం చదువుతారు? ఇప్పుడు ఆయన మనకి పూజారి స్వామి ఉన్నారు. పూజారి స్వామి ఏం చెప్తారు అంటే ఓం తచ్చమ్యోరావరుణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయి దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః అంటే ఆయన అభిషేకం చేస్తూ ఉంటారు అక్కడ కదండి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఇవన్నీ ఏంటి? ఇదంతా మనకి అంటే మంత్రము అని అంటారు అనమాట. ఏమంటారండి? వీటిని మంత్రము అని అంటారు అనమాట. అయితే మంత్రములో ఏముందో మనకు తెలుసుకోవాలనేటటువంటి జ్ఞానం ఉందా? మాకే తెలియదండి, ఎందుకంటే మంత్రం ఒకటే మేము నేర్చుకున్నాము, దాంట్లో ఉండేటటువంటి అంతరార్థాన్ని మేము సమయం లేదు నేర్చుకోవడానికి. పోనీ మంత్రం గురించి వదిలేయండి. మీరు బాహ్యంగా చాలామంది ఏం చేస్తూ ఉంటారయ్యా అంటే మా అబ్బాయి MBA చదువుతున్నాడండి, మా అమ్మాయి MCA చదువుతుందండి, మా అబ్బాయి ఇప్పుడు బీటెక్లో జాయిన్ అయ్యాడండి, లేకపోతే ఇంటర్మీడియట్ అనుకోండి, ఏం చెప్తారు చెప్పండి? బైపీసీ అంటారు, MPC అంటారు, CEC అంటారు. అంటే రకరకాలుగా ఉండేటటువంటి డివిజన్స్ ఉన్నాయి, అవునా కదా, విభాగాలు ఉన్నాయన్నమాట. అందుకే పూజ్య మాతాజీ ఏమంటారంటే బైపీసీలో మాత్రమే నీకు సర్టిఫికేట్ ఉంది, అదేందా? నీకు ఈ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు అని అంటే నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉండొచ్చు గాక, కానీ నీకు MPCలో నిల్లు నాలెడ్జ్, నీకు CECలో నిల్లు నాలెడ్జ్, నీకు మిగతా వాటిల్లో నాలెడ్జ్ లేదు అని ఇస్తాడంట సర్టిఫికేట్. మీకు అర్థమైందా? దేంట్లో నాలెడ్జ్ లేదండి, మిగతా వాటిల్లో నాలెడ్జ్ లేదండి, ఓన్లీ ఎందులో ఉందండి నాలెడ్జ్? వీడికి ఓన్లీ బైపీసీలో నాలెడ్జ్ ఉంది. ఇలా మనం ప్రపంచంలో ఒక సామవేదం నేర్చుకోవాలన్నా, లేకపోతే ఒక సంగీతం నేర్చుకోవాలన్నా, ఒక యోగా నేర్చుకోవాలన్నా అంటే మిగతా వాటిల్లో మనకి నాలెడ్జ్ ఉంటుందా? ఎవరికయ్యా అంటే 64 విద్యల్లో ఎవరో ఒక ఆయన గ్రేట్ పర్సన్ ఉన్నాడు. ఆయన మన భారతదేశంలో పుట్టాడైనా. ఎక్కడ పుట్టాడైనా? నందగోకులంలో మధుర జైల్లో పుట్టాడైనా. ఎవరైనా చెప్పండి? ఆయనకు ఒక్కడికే చెల్లిందనమాట 64 కళలు కూడా. మొత్తం అన్నిటినో అలా 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 రోబో ఇలా పుస్తకం చూసేసి పక్కన పెట్టేస్తుంది చూసారా ఇది సినిమాలో. ఆయన ఇలా 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 అనుకున్నాడు, 64 రోజుల్లో 64 కళలు నేర్చుకున్నాడట మహానుభావుడు. ఎవరండి ఆయన? మనకి శ్రీకృష్ణుడు, కానీ ఆయన ఎవరండి? దేవాది దేవుడు, అంటే పరమాత్మే. ఆయన అన్ని వేదాల యొక్క సారం ఎవరు? నిగమాంతవర్ణిత మనోహర రూప నగరూప ధరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ అంటే అన్నమాచార్యుల వారికి తెలిసే విషయం. ఈ కనబడేటటువంటి స్వామి సామాన్యమైనటువంటి స్వామి కాదైనా, ఎందుకంటే వెంకటాచల మహాత్మ్యము ఇవన్నీ చదువుతూ ఉంటే స్వామి భక్తులతో మాట్లాడేవాడు. ఇప్పుడు కూడా మాట్లాడుతుంటాడు ఆయన. మనం రాయిని చూస్తాం అక్కడ, కానీ అందులో ఉన్నది ఎవరు? ఒక ఆయన పాపం ఏడుచుకుంటూ బయటకు వచ్చాట వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి. వైకుంఠ మనకు చూడండి మొన్ననే కదా వైకుంఠ ఏకాదశి జరిగింది. ఆయన మామూలు రోజుల్లో వెళ్ళి వెనక్కి వచ్చి ఏడుస్తున్నట్ట. ఎందుకైనా ఆయన ఏడుస్తున్నావు అంటే ఒక ఆయనేమో నాకు 5 నిమిషాలు నించోబెట్టారు అక్కడనే ఏడుస్తున్నట్ట. ఇంకొక ఆయన నువ్వెందుకు రానా ఏడుస్తున్నావు అంటే స్వామి మన కోసము ఇంత సమయం మనం నడుచుకుంటూ వెళ్ళి 5 నిమిషాలు మనం ఆయన దగ్గరికి వెళ్ళి అలా నమస్కారం చేసుకుని బయటకు వచ్చేసే లోపల అబ్బా నా కాలన్నీ పట్టేశాయి అని అంటాము, కానీ మన కోసం ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన అన్నట్టు. ఆయన మీకు అర్థమైంది భక్తి ఎలా ఉంటుందంటే కొంతమందికి మనందరి కోసం ఆయన ఏ రోజైనా కూర్చున్నాడు వెంకటేశ్వర స్వామి చెప్పండి, నిలబడే ఉన్నాడు ఆయన. మరి అలా కూడా ఆ దృక్కోణం కూడా ఆలోచించాలి కదా. కాబట్టి అందుకని ఏంటంటే మనస్సు అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది, అవునా కదండి. మనస్సు అనేటటువంటిది లేదనుకోండి మీరు ఏ విద్యల్లో కూడా రాణించలేరు, అవునా కదా. దేంట్లో కూడా రాణించలేరు. ఒక్కసారి చెప్తే పట్టుకోవాలంట, అది మనస్సు యొక్క పవర్. బుద్ధి ఉందా లేదా అంటే బుద్ధి ఉంటుంది, మనకేనోపనిషత్తులో వస్తుంది ఇక్కడ. బుద్ధి ఉంటుంది అందరిలో, కానీ బుద్ధిలో ఏముండదండి,
ఏముండదంటే ఏమంటారు, బ్రెయిన్ మ్యారోనా బోన్ మ్యారోనా అంటారు చూసారా, అది ఉండదన్నమాట. అవునా కదా, మేధస్సు ఉండదు, జ్ఞానం ఉండదన్నమాట. ఎక్విప్మెంట్ ఉంది అక్కడ, కానీ లోపల ఏం లేదు, అక్కడ జ్ఞానం లేదనమాట. కాబట్టి అందుకని మన భారతదేశంలో ఏం చెప్పారంటే మంత్రము ఆరణ్యకము అంటే బ్రాహ్మణాలు అంటారు. బ్రాహ్మణాలు అంటే ఏంటి, చండీ యాగము అంటే ఒక 10 రోజులు 11 రోజులు 21 రోజులు 101 రోజులు బ్రాహ్మణులు అందరూ సమిష్టిగా కూర్చొని అనేక సంభారాలు తీసుకొచ్చి వాళ్ళు అనేక మంత్రోచ్చారణతో జటాలు క్లుతాలు ఘనాలు అన్నీ బాగా చెప్తూ ఉంటే మనకి ఎంత బాగా వినాలనిపిస్తుందంటే వేదము స్వరసహితంగా వింటూ ఉంటే మనకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వేదం ఎవరు, భగవంతుడి యొక్క స్వరూపమే వేదం అంటే. భగవంతుడి యొక్క ఆయన అలా వినిపించాడు అన్నమాట అందరికీ కూడా. శృతులు అన్నారు, అపౌరుషేయాలు అన్నారు. ఎందుకంటే ఆయన స్క్రిప్టెడ్ కాదు ఇవన్నీ కూడా, వీటన్నిటినీ కూడా పరమాత్మ మనందరికీ కూడా వినిపించాడు. మన మహాత్ములందరూ కూడా, మనము హిమాలయాల్లో కూర్చున్నటువంటి మహాత్ములందరూ కూడా ఎటువంటి శబ్దాలు కూడా, గంట శబ్దం కూడా లేదు వాళ్ళకి. అలా కూర్చొని ధ్యానం చేసినటువంటి సందర్భంలో మనసుని బుద్ధిని శరీరాన్ని వాళ్ళు బాగా అధిగమించినటువంటి సందర్భంలో అప్పుడు వాళ్ళకి ఏమనిపించాయి, ఈ మంత్రాలన్నీ వినిపించాయంట. అయితే ద్వాపర యుగాంతం ఇంకా అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా నిర్యాణం చెందుతున్నటువంటి సందర్భంలో ఆయన కనిపించింది అనమాట ఒక మహానుభావుడైన. ఎవరయ్యా అంటే వ్యాస ఉచ్ఛిష్టం జగత్ సర్వం అన్నారు. ఏంటండి వ్యాస ఉచ్ఛిష్టం? ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి వేదాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, స్క్రిప్టెడ్ ఏదైతే ఉందో ఈ నాలెడ్జ్ అంతా కూడా ఎవరికి సంబంధించిందండి, ఎవరి యొక్క ఎంగిలి? ఈరోజు వ్యాస పౌర్ణమి అంటారు, గురు పౌర్ణమి అన్నారు. గురు పౌర్ణమి రోజు మనం ఎవరిని పూజించాలి నిజంగా చెప్పండి? మనకి ఎవరైతే జ్ఞానాన్ని ఇచ్చారో వాళ్ళకి పూజించడం జరగాలి. కానీ భారతదేశం అందరికీ కూడా అందరూ దేవుడి భక్తులే, అందరూ దేవాలయాలకు వెళ్తారు. కానీ మన యొక్క ఏమంటారు లోపల ఉన్నటువంటి అసలైనటువంటి దాన్ని వదిలేసేసి మనం ఏం చేస్తున్నామయ్యా అంటే ఒక దీపం 2 దీపాలు వీటిలోనే ఉంది మన మైండ్ అంతా కూడా. కానీ వ్యాస పూర్ణిమ రోజున వ్యాస అష్టోత్తరం ఏ దేవాలయంలో అయినా కూడా చేస్తారా చెప్పండి? ఒక పీఠాల్లో తప్ప, చతురామ్నాయ పీఠాల్లో తప్ప, చిన్మయ మిషన్ లాంటి కొన్ని సరస్వతి సాంప్రదాయం కలిగినటువంటి వాటిలో తప్ప వ్యాస భగవానుడికి ఎక్కడా కూడా పూజ అనేటటువంటిది జరిపించడం లేదు. ఇది కూడా ఒక మహోద్యమంగా మనం తీసుకురావాలి రేపొద్దున. ఇప్పుడు మీరే ఉన్నారు, గణపతి దేవాలయం ఉంది, దీంట్లో మంచి వాళ్ళు ఒక కమిటీలో 1-2 మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ఒకప్పుడు 18 అధ్యాయాలు భగవద్గీత జరిగింది ఇక్కడ. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉపన్యాసాలకి మన గణేష్ నగర్లో గణేష్ టెంపుల్ ఒక అడ్డాగా ఉందా లేదా చెప్పండి? ఎందుకుంది? అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో లేదు మా దగ్గర, వెంకటరమణ కాలనీలో. నేను బాహాటంగా చెప్తాను, కావాలంటే ఎవరైనా నా మీద కంప్లైంట్ ఇచ్చుకోండి. కానీ అందులో ఎవరు కూడా ఆధ్యాత్మికంగా ఇలా పెట్టిద్దాము, 2 మాటలు వింటే మంచిది, భగవంతుడి గురించి చెప్తే వింటే మంచిది, ఇంతమంది జనాలు వస్తారు కాబట్టి దీంట్లో 1000 మందిలో కనీసం ఒక 100 మంది అయినా కూర్చోరా చెప్పండి? ఖచ్చితంగా కూర్చుంటారా లేదా? ఎవరు మారుస్తారు ఇది? ఎవరు మార్చాలి చెప్పండి? అందులో ఉన్న కమిటీలో ఉన్న మెంబరు మార్చాలి. దేవుడు మారుస్తాడా? దేవుడి రూపంలో ఉన్నది ఆ కమిటీలో ఉన్న మెంబర్ అక్కడ. మీకు అర్థమైందా? కాబట్టి గురు పౌర్ణమి అనేటటువంటిది మనం మన గురువు గారిని తలుచుకుంటున్నామంటే ఇది వ్యాస పరంపర అంటే గురు పరంపర అంటారనమాట. అంటే మన గురువుగారి యొక్క జ్ఞానం, వాళ్ళ గురువుగారి జ్ఞానం, వాళ్ళ గురువుగారి జ్ఞానం అంతా ఎక్కడి నుండి వచ్చింది? వ్యాస పరంపర. అంటే వ్యాస భగవానుడు ఎవరికి పుట్టాడయ్యా చెప్పండి? పరాశర మహర్షి అన్నారు. ఆయన ఎవరికి పుట్టారయ్యా చెప్పండి? నారాయణం పద్మ భవం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ. ఎక్కడొచ్చిందండి జ్ఞానం ఇది? నారాయణుడు బ్రహ్మ, నారాయణుడు యొక్క కొడుకు బ్రహ్మ, ఆయన తర్వాత మరి శక్తి తర్వాత పరాశరుడు తర్వాత ఎవరండి? వ్యాస భగవానుడు తర్వాత ఎవరండి? ఈ కలియుగంలో ఉండేటటువంటి గౌడపాదాచార్యుల వారు అంటారు. ఆయన శిష్యుడు ఎవరయ్యా అంటే గోవింద భగవత్పాదాచార్యుల వారు. ఆయన శిష్యుడు ఎవరయ్యా అంటే ఆదిశంకరాచార్యుల వారు. ఆయన శిష్యుడు ఎవరయ్యా అంటే ఈ 4 శిష్యులు అనమాట. కాబట్టి గురు పరంపరగా మనకి జ్ఞానం అంతా వచ్చిందనమాట. ఈ జ్ఞానం ఎప్పుడు స్క్రిప్టెడ్ అయిందయ్యా అని అంటే మనకి కలియుగంలో ఎప్పుడు వచ్చింది? ఆయన వ్యాస భగవానుడు రాసేద్దాము, ఎందుకంటే ఇంతకుముందు పుస్తకాలు ఉండేవి కాదు, చెప్తుండేవాళ్ళు గురువుగారు, శిష్యులు బాగా నేర్చేసుకునేవాళ్ళు. అది ఇప్పుడు పుస్తకం లేకపోతే, స్క్రిప్టెడ్ కాకపోతే ఎవరికి కూడా
మనకి గుర్తుండట్లేదు అనమాట. అందుకని వచ్చేటటువంటిది రాబోయేటటువంటిది కలియుగం. అందుకని దీన్ని బాగా రాసి పెడదామని ఎవరికి పిలిపించుకున్నాడు ఆయన అనంటే ఏకదంతం మహాకాయం. ఎవరండి ఆయనకి ఏకదంతం ఎందుకు వచ్చిందయ్యా అంటే ఒక దంతాన్ని సాక్రిఫైస్ చేస్తాడు ఆయన. అంటే ఏం చేశాడు ఆయన, దంతం మళ్ళీ మామూలు దంతాలు అయితే పెన్ను ఇంకో అంత మళ్ళీ పెద్ద సమస్య అని ఆయన ఏం చెప్పాడంటే మధ్యలో ఆపకుండా నువ్వు చెప్పాలి అని ఆయన చెప్పాడు గణపతి. వేదవ్యాసుల వారు ఏం చెప్పారయ్యా అంటే మధ్యలో ఆపకుండా నువ్వు రాయాలి, అంటే నువ్వు మధ్యలో ఆపకుండా చెప్పాలి, నువ్వు మధ్యలో ఆపకుండా రాయాలి. చూడండి ఇద్దరు మహామహులు అనమాట. అందుకని ఈరోజు మనకి ఈ వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు అమ్మ వినిపిస్తుందా మీ అందరికీ? లాస్ట్ వినిపిస్తుందా మీ అందరికీ? లేకపోతే ఈ మైక్ కూడా పెట్టేస్తారా? లేకపోతే వినిపిస్తుందా? లాస్ట్ వినిపిస్తుందా? కనిపిస్తున్నాను నేను? రైట్. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ 4 వేదాలలో ఉండేటటువంటిది మంత్రం ఒకటి, రెండవది ఏంటంటే ప్రతి వేదంలో కూడా ఈ 4 ఉంటాయి అన్నమాట. ఏముంటాయి చెప్పండి? ప్రతి వేదంలో మంత్రము, బ్రాహ్మణం, మూడోది ఏంటి ఆరణ్యకాలు అంటారంటే బావేనండి. ఎప్పుడూ కూడా పూజలు, హోమాలు, ఈ మంత్రాలు విని 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 కొంతమందికి అనిపిస్తుందట ఏంటనంటే దీంట్లో ఏముందో తెలుసుకుందాం అనిపిస్తుందంట. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఎటువంటి శబ్దాలు లేకుండా అరణ్యాలకు వెళ్ళిపోతారనమాట. ఆశ్రమాలన్నీ కూడా ఇతపూర్వం ఎక్కడుండేవి? అరణ్యాల్లోనే ఉండేవి. మరి ఈ కలియుగంలో మాకెలా సాధ్యం అవుతుందయ్యా అని అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అలా అందరూ కూర్చున్నారు, కూర్చున్నారు. ఇది అరణ్యం అంటే. అరణ్యం అంటే ఏంటో తెలుసా? ఎటువంటి రణగొణి ధ్వనులు లేకుండా, ఎటువంటి శబ్దాలు లేకుండా ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రదేశమే అరణ్యం అన్నమాట. అందుకే మీకు వెంకటరమణ కాలంలో మన చిన్మయ మిషన్లో గంట అనేది పెట్టాం. ఎందుకంటే ఎవరో గంట ఉన్నదే కొట్టడానికి. పాపం ఇప్పుడు టెంపుల్కి వచ్చే వాళ్ళు గంట కొట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయలేము. టెంపుల్లో పెట్టిందే గంట, భగవంతుడికి మేము వచ్చామయ్యా అని చెప్పుకోవడానికి గంట వాయిస్తారు. ఇప్పుడు ఈ క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి గంట కొడితే తప్పు అవుతుంది మళ్ళీ. ఎందుకంటే పాపం వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు కాబట్టి మనం శబ్దం చేయకూడదు అనేటటువంటి జ్ఞానం ఉండే వాళ్ళైతే కొట్టరు. గంట కొట్టకపోయినా ఆయన ఏమన్నాడు, ఏమని అంటాడా? మన మీద పగబడతాడైనా, ఏమ్మా వచ్చావు కానీ గంట కొట్టలేదు కదా నీ పని చెప్తానంటాడా? ఏమన్నాడు? అబ్బా ఈవిడికి ఎంత జ్ఞానం ఉంది, ఎందుకంటే అక్కడ ఏదో మాట్లాడుకుంటున్నారు కాబట్టి గంట కొట్టలేదని ఆయన చెవులు ఇలా పెట్టి ఇంకా బాగా ఆశీర్వచనిస్తాడు. అవునే కదా? అందుకని ఇక్కడ మంత్రము, బ్రాహ్మణం, ఆరణ్యకాలం అంటే అరణ్యం వైపు వెళ్ళి శబ్దజాలం లేకుండా మహారణ్యంలో ఉండి ఎవరైతే ఉపనిషత్తులను అధ్యయనం చేస్తారో వాళ్ళే వానప్రస్థ ఆశ్రమాన్ని తీసుకునేవాళ్ళు. రాజులు, ఇంట్లో ఉన్న పెద్దలు మొత్తం సంసారం అంతా పిల్లలకి ఇచ్చేసేసి ఇద్దరు కూడా పాదచారులే వెళ్ళిపోయి కూర్చుని వాళ్ళు చక్కగా జప ధ్యానాలు చేసుకుని వినడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అనమాట. దీన్నే శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులు అంటారు. అందుకే సన్యాసాశ్రమం లాస్ట్. గృహస్థ, బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాసం అంటే లాస్ట్ అనమాట. ఇంకా సన్యాసులు అంటే ఏంటి? ఇక్కడ ఉపనిషత్తుల్ని అధ్యయనం చేసేవాళ్ళే సన్యాసులు అంటే. సమ్యక్ న్యాస ఇది సన్యాస అన్నారనమాట. కాబట్టి ఉపనిషత్తులు అనేటటువంటివి మన భారతదేశానికి పట్టుగొమ్మలు. మన గ్రామాలు ఏ విధంగా అయితే మన భారతదేశానికి పట్టుగొమ్మలో, మన వేదానికి అంతిమైనటువంటి జ్ఞానము ఎక్కడ లభిస్తుంది? మనకి సరైనటువంటి జ్ఞానం ఎక్కడ లభిస్తుంది? పూజ ఎలా చేయాలి, హోమం ఎలా చేయాలి, జపం ఎలా చేయాలి, అలాగే మన భగవంతుని తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవాలని డైరెక్ట్గా అన్నమాట. ఇంకా అంటే ఏంటి, మనం ఇంకా వేదిక అంతితి వేదాంతం అంటారు చూసారా, ఇవన్నీ ఉండవు. ఇంకా డైరెక్ట్గా మనం ఏం తెలుసుకుంటున్నాం? సూటిగా తెలుసుకునేటువంటి విద్యని ఇక్కడ బ్రహ్మ విద్య అన్నారు. ఏమన్నారు? బ్రహ్మ విద్య. ఎందుకంటే ఏ విద్య అయినా కూడా ఈ ప్రపంచంలోకి లాగివేస్తుంది, కానీ బ్రహ్మ విద్య మాత్రమే మనల్ని పరమాత్మ దగ్గరికి తీసుకుని వెళ్తుందన్నమాట. కాబట్టి ఈరోజు రేపు 2 రోజులు అనమాట. ఏంటి అంటే కేనోపనిషత్. ఏం పేరండి? ఎందుకంటే మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందని అంటే మనకి ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, ఐత్రియ, తైత్రియ, బృహదారణ్యక ఇంకా చాలా ఉపనిషత్తులు ఉన్నాయి. 1180 శాఖల్లో 108 ఉపనిషత్తులు బ్రహ్మాండంగా అందరూ చెప్పేటటువంటి ఉపనిషత్తులు అన్నమాట. మనకి చాలా బుక్స్ కూడా ప్రింటెడ్ ఉన్నాయి. దానికి ఒక కౌంట్ ఏం చెప్తారయ్యా అని అంటే మనకి ఆంజనేయ స్వామి
తెలుసా మీ అందరికీ ఆంజనేయ స్వామి? ఆయన సీతమ్మ దగ్గర ఈ పట్టాభిషేకం చేస్తున్నటువంటి సందర్భంలో సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామికి 108 పూసలు కలిగినటువంటి హారాన్ని ఎవరి మెడలో వేసిందట? ఆంజనేయ స్వామి మెడలో వేసిందట. తెలుసు కదా స్టోరీ అంతా. ఆయన ఏం చేశాట? పూసలన్నీ పీకేసి ఒక్కొక్క పూస నోట్లో పెట్టి అని కొరికేసి బయట విసిరేస్తాట ఆయన. మనమేమనుకుంటాం అయ్యా అని అంటే, చిచ్చి అమ్మవారు అంత బాగా పూసల మాల ఇస్తే ఈయన కొరికి పడేశాడా అని అనిపిస్తుంది మామూలు వాళ్ళందరికీ కూడా. కానీ మీకు ఎప్పుడు చెప్తుంటాను చూసారా, తాలపు చెవులేక తలుపెట్లలుడురా విశ్వదాభిరామ వినిరవేమ. గురువుగారు ఉంటేనే తప్ప మనకు అర్థం కాదు ఉపనిషత్తు, అవునా? మనం ఎన్ని బుక్స్ అయినా పెట్టుకొని స్క్రిప్టెడ్ అంతా చదివేసుకోవచ్చు, కానీ మనకి అర్థం కాదనమాట. ఎందుకంటే ఆశ్రమాలలో 4-5 ఏళ్ళు ఇల్లు వాకులు అన్నీ వదిలేసి బ్రహ్మచర్య దీక్షలో ఉండి చిన్నప్పుడు అది కూడా మళ్ళీ 80 ఏళ్ళు 90 ఏళ్ళు వాళ్ళకి అర్హత లేదనమాట. అలా అని 30 ఏళ్ళు 20 ఏళ్ళకి మధ్యలో ఉండే వాళ్ళని అటెండ్ అవ్వాలి. అంతేగాని పెళ్ళి వద్దన్నారండి, పెళ్ళి పెటాకులు అయిపోయిందండి, లేకపోతే ఇంకేదో అయిపోయిందండి, మా పాపని మీ ఆశ్రమంలో జాయిన్ చేసుకుంటారంటే కుదరదు. ఓకేనా? చాలామంది అనుకుంటారనమాట సన్యాసి అని అంటే ఎందుకు పనికిరాని వాడని. అవునా? అది కాదు. ఎందుకంటే సన్యాసికి దండం పెడతారు, ఇంకా తెలిసిన వాళ్ళైతే పూర్ణ కుంభంతో తీసుకొస్తారు, మాకు అన్నీ జరుగుతుంటాయి అంటే తెలిసిన వాళ్ళైతే అలాంటివన్నీ చేస్తారు. కానీ వాళ్ళ ఇంట్లో సన్యాసి అంటే తట్టుకోలేరు. మా ఇంట్లో సన్యాసి ఉండకూడదండి, వేరే సన్యాసి పాదాల మీద పడతాం. అవునా? ఝాన్సీ లక్ష్మీబాయి వేరే ఇంట్లో పుట్టాలి, కానీ మా ఇంట్లో మాత్రం పుట్టకూడదు. సుభాష్ చంద్రబోస్ అంతకన్నా పుట్టకూడదు. ఎందుకంటే వేరే దగ్గర పుట్టాడంటే అది వేరే విషయం, కానీ మా ఇంట్లో మాత్రం దేశ నాయకులు పుట్టకూడదు, సోల్జర్స్ పుట్టకూడదు, సన్యాసులు అంతకన్నా పుట్టకూడదు. ఎందుకంటే భయం అనమాట ఎవరికి? తల్లిదండ్రులకి. అవునా? అందుకని ఏంటంటే ఇక్కడ చెప్పింది ఏంటనంటే, స్వామి ఏం చేశాడయ్యా అనంటే ఒక్కొక్క పూసని ఇలా నోట్లో పెట్టి ఇలా కొరికేశాడంటే దాని యొక్క లోతైనటువంటి సంగ్రహమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నాడు అని అర్థం అనమాట. దేనికి సంబంధించి? 108 యొక్క ఉపనిషత్తుల యొక్క సారాన్ని ఆయన గ్రహించాడు. రాముడంటే రమంతే యోగినో అస్మిన్ ఇది రామాహ. రాముడంటే ఇలాగా ఉన్నటువంటి షోడశ కళ పరిపూర్ణమైనటువంటి ఆ శ్రీరామచంద్రుడి యొక్క రూపం మాత్రమే కాదు, నామం అంతకన్నా కాదు, అందరి యొక్క హృదయాల్లో రమించేవాడే ఎవరు? రాముడు. ఇది తెలుసుకోవాలంటే ఎక్కడికి రావాలి మనం? మళ్ళా ఉపనిషత్తు దగ్గరికి వస్తేనే మనకు రాముడు అంటే ఎవరో తెలుస్తుంది. కృష్ణుడు అంటే ఎవరయ్యా అంటే ఆకర్షేతి ఇది కృష్ణ. అందరిని ఆకర్షించేవాడే కృష్ణుడు. అర్థమైందే? రాధమ్మ అంటే మనస్సు. దశరథ మహారాజు అని అంటే 10 ఇంద్రియాలని ఎవరైతే తమ కంట్రోల్లో పెట్టుకుంటారో వాళ్ళే దశరథులు అంటే. అయోధ్య అంటే ఏంటి? ఏ ఇంట్లో అయితే రణగొని ధ్వనులు లేకుండా, గొడవలు లేకుండా, చీకాకులు లేకుండా ఎవరి హృదయం అయితే ఎప్పుడూ భగవంతుల్లోనే ఉంటుందో అలాంటి హృదయం కలిగినటువంటి 10 ఇంద్రియాలని తన వశంలో పెట్టుకున్నటువంటి వాడికి మాత్రమే రాముడు ఉద్భవిస్తాడు తప్ప ఈ ఎవరి కౌసల్యమాత తర్వాత సుమిత్ర కైకేయి ఎవరయ్యా అంటే సత్వ రజస్ తమో గుణాలే. ఈ 3 గుణాలని అధిగమించినటువంటి వాడే అలాంటి హృదయంలోనే రాముడు పుడతాడు. మిగతా వాళ్ళ ఇంట్లో రాముడు పుడతాడా? ఇదంతా కూడా మనకి ఉపనిషత్ పరిభాష అంటారనమాట. మనకి రామాయణం ఒక్కట పురాణం కింద కనిపిస్తూ ఉంటుంది, కానీ రామాయణ మహాభారతాలు కానీ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా వేదాంతం యొక్క సంగ్రహణమే. ఈ అంటే ఒక కథ రూపంలో మనకి వాళ్ళు చేసి చూపించారనమాట. దీన్ని వేదాంతము మనకు బాగా అర్థం కావాలంటే ఏం చదువుకోవాలి మనం? తర్వాత భగవద్గీత, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనం చదువుకోవాలన్నమాట. దీన్ని ప్రస్థాన త్రయము అంటారు. బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు ఈ 3ంటిని కలిపి ఏమంటారు? ప్రస్థాన త్రయం. త్రయం అంటే 3. ప్రకర్షణ స్థానం అంటే ఈరోజు మనం ఇంటి నుంచి ఇక్కడికి వచ్చాం, మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మళ్ళా నెక్స్ట్ మన ఇంటికే వెళ్ళాలి. అవునా? సరే, ఈ జన్మలో వెళ్తున్నాం, వచ్చే జన్మలో ఏ ఇల్లు మన ఇల్లు, ఏ కారు మనది? అది 80 లక్షలైనా 90 లక్షలైనా లేకపోతే కొన్ని కోట్ల రూపాయల బిల్డింగ్ అయినా కూడా దాంట్లో ఉంటామో మనం? చచ్చిపోయిన తర్వాత ఎవరిదో మళ్ళీ ఎవరికి వెళ్ళిపోతుందో కూడా మనకు తెలియదు అనమాట. అలాగే శరీరంలో కూడా మనం ఉన్నంత వరకే దీని యొక్క అంతిమ నిష్కర్ష అనమాట. ఇది అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నామో కూడా మనకు తెలియదు అనమాట. దీన్నే అంతిమ నిష్కర్ష అంటారు. వేదాంతం అంటే ఏంటి? అంతిమ నిష్కర్ష అన్నారనమాట. అంటే దాని తర్వాత ఇంకొకటి ఏమీ లేదు. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, నెయ్యి తర్వాత ఇంకేమైనా ఉందా? దాని తర్వాత దాన్ని ఇంకా మార్చడానికి ఏమీ
లేదు, దీన్ని అంతిమ నిష్కర్ష అంటారనమాట. కాబట్టి ఈ యొక్క ఉపనిషత్తు 4 ఖండాలలో ఉంటుంది. అయితే ప్రతి ఉపనిషత్తు కూడా ఒక్కొక్కసారి మంత్రం నుంచి తీసుకురాబడినటువంటి ఇవి ఉన్నాయి. కొన్ని బ్రాహ్మణాల నుంచి వస్తాయి, కొన్ని ఆరణ్యకాల నుంచి కూడా తీసుకుంటారు, కొన్ని ఉపనిషత్తుల నుంచి డైరెక్ట్గా వచ్చే ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ తలవకారోపనిషత్ అని పిలుస్తారు అనమాట దీన్ని, కేనోపనిషత్తుని. ఎందుకంటే సామవేదాంతర్గత తలవకార బ్రాహ్మణ నుంచి తీసుకురాబడింది కాబట్టి తలవకారోపనిషత్, దాన్ని కేనోపనిషత్. ఎందుకంటే సామవేదాంతర్గతం అంటేనే మీకు అర్థమైపోతుంది మీకు. ఎందుకంటే సామవేదం ఎంత సుశ్రావ్యంగా అయితే ఉంటుందో దీంట్లో ఉన్న ఆ మంత్రం కూడా అంతా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. మంత్రాలు చదువుతూ ఉంటేనే ఇంకా ఇంకా చదవాలి, మంత్రాలు వినాలనిపిస్తుంది అనమాట. మాకు స్వామీజీ ఒక ఆయన గురూజీ ఉన్నారు, మన గురూజీ చిన్మయ మిషన్లో సెకండ్ హెడ్ ఆయన ఏమంటారంటే, మనం దేవాలయంకి వెళ్ళి దేవుడికి దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో దానికన్నా 1000 రెట్లు, 1,00,000 రెట్లు, కోట్ల రెట్లు పుణ్యం వస్తుందంట. ఏంటో తెలిసిన, ఉపనిషత్తు యొక్క మంత్రం వింటేనే చాలంట పుణ్యం వచ్చేస్తుంది. మనం ఏ దీపం పెట్టక్కర్లేదు, జస్ట్ ఆ మంత్రం ఉచ్చారణ మనం వింటూ ఉంటేనే మనకు పుణ్యం వస్తుందట. అది కూడా కలియుగంలో. మిగతా యుగాల్లో అది వేరే విషయం, కానీ కలియుగంలో మాత్రము మంత్రాన్ని వింటూ ఉంటే చాలట. అంటే మంత్రం చెప్తూ ఉంటే బాగా చెవులు రిక్కించి విన్నారనుకోండి, వెంటనే సద్య ఫలితం. ట్యాప్ తిప్పగానే నీళ్ళు ఎలా అయితే వచ్చేస్తాయో వెంటనే మనకి ఏమంటారు అంటే, మనము ఇలా ఏమంటారు యూట్యూబ్ల ద్వారా వీటి ద్వారా చెప్పొచ్చు, కానీ డైరెక్ట్గా చెప్పేది వేరే ఉంటుంది. మీరు డైరెక్ట్గా వచ్చి విన్నది వేరే ఉంటుంది. ఈ 2 తప్ప ఇంకా ఈ ప్రపంచంలో ఇంక మనం ఎంత మాధ్యమాలు ఉపయోగించినా కూడా సరైనటువంటి స్పష్టత అయితే ఉండదు. ఉంటుందా చెప్పండి? ఉండదు. కాబట్టి అందుకే మీ అందరికీ వీరెంత చక్కగా చూడండి, స్క్రిప్ట్ ఎంత బాగా మీ అందరి చేతుల్లోకి ఇచ్చారు. ఎందుకంటే స్క్రిప్ట్ ఉందనుకోండి, చిన్నగా చదవడం వచ్చింది అనుకోండి, మీకు చాలా చక్కగా నేను మీకు నేర్పిస్తాను. అయితే దీంట్లో మొట్టమొదటి మంత్రం లేదు, సహనావతి లేదు. ఒకసారి సహనావతి మీకు చెప్తాను, దాంట్లో లేదు, మీరు చూడండి. ఓం సహనావతు చెప్పండి. సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది యూనివర్సల్ శాంతి అంటారన్నమాట, ప్రేయర్. అంటే దీంట్లో ఏం చెప్తారయ్యా అంటే, మిగతా మతాలు, అన్య మతాలు కావచ్చు, భారతదేశం ఇంత గొప్పది ఎందుకు అయింది, మన మతం హిందూ మతం అంటే సనాతన ధర్మం అనేటటువంటిది ఎందుకింత విస్తరిల్లింది, పరుడు వెళ్ళింది అని అంటే ఈ మంత్రమే అన్నమాట. ఎందుకంటే చూడండి, సర్వే భవంతు సుఖినః అంటారు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. అంటే భారతదేశమే కాదు, అన్ని లోకాలు, అంటే ఇటు 7 లోకాలు, కింద 7 లోకాలు, అతల వితల ఇవన్నీ 14 లోకాలు ఏవైతే ఉన్నాయో, పేర్లు ఏవైతే ఉన్నాయో, అన్ని లోకాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకునేది ఒక్క హిందూ మతం మాత్రమే. దీన్నే సనాతన ధర్మం అన్నారు. దీన్ని మీకు అర్థమైంది. ఎందుకని ఇప్పుడు హిందూ సమ్మేళనాలు కూడా చాలా జరుగుతున్నాయి. నేను ఒక 25-30 సమ్మేళనాలు అటెండ్ అయ్యి ఉంటాను నేను ఈ 10-20 రోజుల్లో. పొద్దున మధ్యాహ్నం, అవునే కదా. రేపు కూడా ఎల్లుండి కూడా ఉంది, మొన్న 6వ తేదీ కూడా వెళ్ళాలి మళ్ళీ. ఎందుకంటే మనకి వేరే వాళ్ళందరికీ మనం అవకాశం ఇస్తాం, కానీ చూడండి వేరే వాళ్ళంతా మన దేశానికి వచ్చి పరిపాలిస్తారు, కానీ మనం ఏ రోజైనా మన కాషాయ జెండా పట్టుకుని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళామో చెప్పండి? వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళ మీద దండెత్తామో చెప్పండి? వాళ్ళే తెల్ల జెండాలు, పచ్చ జెండాలు పట్టుకొని మన దగ్గరికి వచ్చారు, కానీ మనం ఏ రోజు కూడా మనం తిరిగేటప్పుడు ఎవరైనా వచ్చారంటే మనం ఒక ముద్ద అన్నం పెడతాం వాళ్ళకి, మనం తినకపోయినా కూడా వాళ్ళకి పెట్టేస్తాం, అవునే కదా. అలాంటి మతం మనది, అలాంటి ధర్మం మనది. కాబట్టి ఇక్కడ ఓం సహనా భవతు అంటే ఓం సహ నౌ అవతు
అంటే ఏంటి ఇక్కడ గురువుగారు చెప్పేటటువంటి గురువుగారు వినేటటువంటి శిష్యుడు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరూ కూడా రక్షింపబడునుగాక. దేనికోసం రక్షింపబడాలి అని అంటే ఈరోజు ఉపనిషత్తు నా బీరువాలో ఉండొచ్చు, అవునా? ఈరోజు ఉపనిషత్తు యొక్క మంత్రం యొక్క పేపరు మీ ఇంట్లో ఉండొచ్చు, కానీ ఎప్పుడు రక్షింపబడుతుంది ఈ పేపర్ కానీ ఈ పుస్తకం కానీ అంటే దాని గురించి చెప్పుకుంటూ ఉన్నప్పుడు రక్షింపబడుతుందంట. భగవద్గీత ఎప్పుడు రక్షింపబడుతుంది? పూజ చేస్తూ ఉంటే రక్షింపబడదు. ఎప్పుడు రక్షింపబడుతుందండి? మీరు చేతిలో పట్టుకొని గురువుగారు చెప్తూ ఉంటే మీరు వింటూ ఉంటే అప్పుడు రక్షణ అన్నమాట. మీకు అర్థమైందా? కాబట్టి శాస్త్రం అనేటటువంటిది ఎప్పుడు రక్షింపబడుతుంది అయ్యా అంటే చెప్పేటటువంటి గురువుగారు బాగుండాలి, అట్ ద సేమ్ టైం వినేటటువంటి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఎటువంటి బాధలు ఉండకూడదు. ఇంట్లో బాధలు ఉన్నాయనుకోండి, రావాలని అనిపించింది కానండి, ఇదొక సమస్య నాకు తయారయ్యింది, అందుకే నేను రాలేకపోతున్నాను అంటే ఏదో ఒక బాధ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అందుకని ఏ బాధ లేకుండా ఉండాలి స్వామి, నేను కేనోపనిషత్తు వినాలి అనుకుంటున్నాను, కాబట్టి నేను రక్షింపబడాలి, నాకు చెప్పేటటువంటి గురువుగారు కూడా రక్షింపబడాలి. సెకండ్ పాయింట్ చూడండి, సహనౌ భునక్తు. దీనికి ముందు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సహ వీర్యం కరవావహై అంటే ఏంటి? వినేవాళ్ళు ప్రయత్నం చేయాలి, భుజించాలి అని అంటే భోజనం చేయాలంటే ఊరికే భోజనం వచ్చేస్తుంది ఆ ప్లేట్లోకి, దాన్ని సంపాదించాలి, దాన్ని మళ్ళీ తీసుకురావాలి, కట్ చేయాలి, అవునా? అన్నం కానీ కూరగాయలు కానీ అన్నీ వండిన తర్వాత అప్పుడు తినడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇది కూడా సహవీర్యం అంటే వినేవాళ్ళు ప్రయత్నం చేయాలి, బాగా అర్థం చేసుకోవాలండి. నేను అంటే వేరే రకంగా అర్థం చేసుకోకుండా సూటిగా అర్థం చేసుకోవాలండి, వేరే వేరే ఆలోచనలన్నీ కూడా రాకుండా డైరెక్ట్గా అర్థం చేసుకోవాలండి. ఇలా చెప్తూ ఉంటే ఇట్లా పరీక్ష మహారాజుకి ఎవరైనా శుకయోగేంద్రులు ఏ విధంగా అయితే మహాభాగవతాన్ని చెప్పారో అలా నాకు అలా 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 అర్థమైపోవాలండి. అంతేగాని అబ్బా నాకు అర్థం కావట్లేదండి అనేటటువంటి భావన ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఎవరు ప్రయత్నం చేయాలి? గురువుగారు ప్రయత్నం చేయాలి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి. మాకు నిద్ర రాకూడదండి, ఉపనిషత్తు అనేసరికి నిద్ర వచ్చేస్తుంది చాలామందికి, అవునా? అది కూడా సాయంత్రం పూట మధ్యాహ్నం పూట బాగా తిని ఒక కొనుకేసిన తర్వాత అట్లాగా వచ్చిన తర్వాత అప్పుడు బాగా నిద్ర వస్తుంది ఇంకా, అవునే కదా? అందుకే ఉపనిషత్తులు ఎప్పుడు చెప్పారు అంటే ఉదయం పూటే చెప్పాలన్నారు ఉపనిషత్తులు అనమాట. 5 నుంచి 7:30 లోపల చెప్పాలి ఉపనిషత్తు. మళ్ళీ 7:30 తర్వాత కూడా చెప్పకూడదు, సూర్యోదయం అయిపోవాలన్నమాట, దానికి మధ్యలో చెప్పాలన్నారు ఉపనిషత్తు ఎప్పుడు కూడా. అందుకని సహనౌ భునక్తు అని అంటే బాగా అర్థమవుతుంటాయి. అబ్బా భలే బాగుందమ్మా ఇందులో సబ్జెక్టు, కనీసం మంత్రోచ్చారణ మీకు రాకపోయినా పర్లా, కానీ ఉపనిషత్తులో ఏం చెప్పారో కనీసం మైండ్లో పడితే కూడా చాలన్నమాట. దానికి సంబంధించినటువంటి విషయము మన మనసులో పడుతూ ఉంటే వింటూ 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 ఉంటేనంటండి మన లోపల ఉన్న సంస్కారాలలో మార్పు వస్తుందంట. మీకు అర్థమైందా? జస్ట్ మీరు వింటూ ఉంటేనే లోపల బుద్ధి మారుతూ ఉంటుందంట. మనకు తెలియకుండానే మార్పు అనేటటువంటిది జన్మ పరంపరకి సంబంధించినటువంటి మార్పులన్నీ కూడా జరుగుతూ ఉంటాయట. కాబట్టి లాస్ట్ ఏమన్నారు? తేజస్వి నావధీతమస్తు అంటే ఏంటి? నా యొక్క బుద్ధి బాగా ప్రచోదనం అవ్వాలి. చూడండి, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అంటారు చూసారా? మా బుద్ధి బాగా ప్రచోదనం అవ్వాలి, షార్పెన్ అవ్వాలి, చెప్పింది వెంటనే గ్రాస్ప్ చేసుకోవాలి, మళ్ళా చెప్పించుకోకూడదు. కాబట్టి తేజస్వి నావధీతమస్తు అని అంటే బుద్ధి బాగా ప్రచోదనం అవ్వాలి. మా విద్విషావహై అంటే గురువుగారికి మాకు మధ్య ఎటువంటి ఏమన్నారు గొడవలు రాకుండా, గురువుగారి దేవుడితో సమానము, పాపం ఎంత కష్టపడి వచ్చారు కదా అనే భావన ఉండాలి. శిష్యుడి పైన కూడా గురువుగారికి అంతే భావన ఉండాలి. ఈ ప్రపంచంలో ఎన్నో కొన్ని వందల వేల కోట్ల మంది ఊరికే బయట తిరుగుతున్నారు కదా, వీళ్ళందరికన్నా ఇక్కడ కూర్చునే వాళ్ళు చాలా గ్రేట్ అనుకోవాలి నేను, అవునే కదా? అలాగే మీరు కూడా అయ్యో పాపం ఎక్కడి నుంచో అంత దూరం నుంచి వచ్చారే మా కోసం అని మీకు ఒక అభిప్రాయం లేకపోతే మనం కూర్చుంటామా ఇక్కడ? సరైన అందుకే అంటారు మన యొక్క ప్రేమ ఎంతైతే ఉంటుందో అంత ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎవరి మీద? గురువు మీద. మనకి కొంచెం ఉంటే అంతవరకు ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎంత చెట్టుకి అంత గాలి. గురువుగారు కూడా ఏం చేస్తారు? ఎవరు ఎలాంటి వాళ్ళు వాళ్ళు అలాగే స్పందిస్తారు. వాళ్ళ అద్దం లాంటి వాళ్ళు. వాళ్ళకేమి ఒకరి మీద కోపం, ఒకరి మీద
ద్వేషం ఉండదు. అర్థం చూడండి, ఎవరు వస్తే వాళ్ళని ఏ విధంగా అయితే రిఫ్లెక్ట్ చేసి చూపిస్తుందో ఆ విధంగానే ఉంటుంది ఆయన మనస్సు కూడా. అంతే తప్ప ఎవరి మీద కోపం ఉండదు, ద్వేషం ఉండదు. ఆ సందర్భంలో అలా జాగ్రత్త పడని గట్టిగా అరుస్తారేమో, కానీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మూమెంట్లో ఏముండదు. కాబట్టి మా విద్విష వహై అని చెప్తూ ఓం శాంతి శాంతి శాంతి. మరి 3 శాంతులు ఎందుకు చెప్పారు? 2 శాంతులు చెప్పొచ్చు కదా. మీకు ఎవరికైనా తెలిసినా అంటే ఉపనిషత్ జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఏంటంటే ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపాలు లేకుండా ఉండడం అన్నమాట. అంటే ఇప్పుడు మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటే సడన్గా భూకంపం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మీరంతా పారిపోతారు. అవునా? అమ్మో 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 అని అందరూ ఊగుతారు. అవునే కదా. అంటే మనకి దేవుడి పరంగా ఎటువంటి ఆటంకాలు రావు. పెద్ద వర్షం పడిపోయింది, మన చేతిలో ఉందా వర్షం? మన చేతిలో ఉందా భూకంపం? ఏమీ లేదు. అలాగే రెండవది ఏంటంటే ఆది ఏమన్నారు? భౌతిక తాపాలు. అంటే ఇప్పుడు సడన్గా వస్తారు ఒకరు వచ్చి డమో 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 అని గంటలు కొడతారు. అది భౌతికం అనమాట, మనుషుల ద్వారా వచ్చేటటువంటి అబ్స్టికల్ అనమాట. అంటే ఏమంటారు, తప్పిదం అనమాట చెప్పాలంటే. అలాగే ఒక పేద పాము వచ్చింది అనుకోండి, అప్పుడు మీకైనా నేనే ముందు పరిగెత్తేస్తాను, బాబోయ్ పాము వచ్చింది. అవునే కదా. అయితే ఇలాంటివన్నీ రాకుండా ఉండాలి. అవునా? ఒక మంచి విషయాన్ని మనం వింటున్నప్పుడు అంతా బాగానే ఉందండి, కానీ నాకే విపరీతమైన తలనొప్పి వచ్చింది, కూర్చోలేకపోతున్నానండి, తల పొడిచేస్తుందండి, ఇంకొద్దిసేపు ఉంటే తల బద్దలైపోద్దేమో, వెంటనే వెళ్ళి నేను ఒక టీయో కాఫీయో వేసుకోవాలని వెళ్ళిపోతే ఏం చేస్తాం? ఎవరికి ఏం చేయలేరు. కాబట్టి ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపాలు లేకుండా ఉండాలని మన వాళ్ళు ఓం శాంతి శాంతి శాంతి, ప్రతి దానికి కూడా ఓం శాంతి అంటారు. అందుకని కానీ ఎన్ని శాంతులు చెప్తారండి? 3 శాంతులు చెప్తారు. ఇది మొట్టమొదటి శాంతి పాఠం అన్నారు. దీంట్లో అంటే ప్రతి ఉపనిషత్తుకి కూడా ఒక్కొక్క శాంతి పాఠాలు ఉంటాయి. అందుకని మనకి చిన్మయ స్తోత్ర భజనమాలలో కూడా 10 రకాల శాంతి పాఠాలు ఉంటాయి. అంటే మా కఠోపనిషత్తులో భద్రం కర్ణే విశృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః అదొక శాంతి పాఠం. ఓకేనా? మరి ఇక్కడ కేనోపనిషత్తులో కూడా ఒక అద్భుతమైనటువంటి శాంతి పాఠం ఉంది. నేను మీకు ఎలా చదవాలో నేర్పిస్తాను. చూడండి, ఒకసారి చదవండి. నేను ఎంతవరకు అయితే చదువుతానో అంతవరకే చెప్పండి, మిగతా ముందుకు వెళ్ళిపోవద్దు. ఓకేనా? ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుశ్రోత్రం అథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది మొత్తం ఉంటుంది మీకు. కొంచెం 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 చెప్పాను అనమాట, ఎందుకంటే పొడవుగా అయితే మీరు చెప్పలేరు కాబట్టి. బాగా చూడండి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రం అథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యామ మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తు
అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే యౌపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఇక్కడ ఓం అన్నది ప్రతి మంత్రానికి కూడా మొట్టమొదటిసారిగా వచ్చేది ఏమిటి? ఇక్కడ ఓం అన్నమాట. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని పరమాత్మని కలిపి ఉంచేదే ఓం అన్నమాట. కాబట్టి ఓంకార జపం కూడా చాలా గొప్పది. ఓంకారం గురించి మీకు ప్రత్యేకంగా తెలుసుకోవాలంటే మాండూక్య ఉపనిషత్తు తెలియజేస్తుంది అనమాట. అకార ఉకార మకార అ అంటే ఏకారం లేదనమాట, అంటే ఎటువంటి నిరాకారం. ఈ నిరాకార నిర్గుణ తత్వాన్ని గురించి ఒక్కొక్క మాత్ర, అమాత్ర, ఉమాత్ర, తర్వాత మకార మాత్ర గురించి ఏ విధంగా మనం ఓంకార జపం చేస్తే మనం ఎలాంటి లోకాలను పొందుతాము, మోక్షాన్ని పొందాలంటే ఓంకార జపం ఏ విధంగా చేయాలి, అలాంటి విషయాన్నంతటినీ కూడా మనకు చెప్పేది ఏంటంటే కఠోపనిషత్తు ఒకటి, అలాగే మాండుక్యోపనిషత్తు తెలియజేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు ఇక్కడ అంటే ఆప్యాయంతు మమ అంగాని వాక్ ప్రాణశ్చక్షు శ్రోత్రం అన్నారు ఇక్కడ. అంటే మన శరీరం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఫిజికల్ ఫిట్నెస్ అంటారనమాట. అంటే బాడీ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఖచ్చితంగా మనకి ఆరోగ్యము ఖచ్చితంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారనమాట. ఆరోగ్యం లేకపోతే మనం దేన్ని కూడా ఈ ప్రపంచంలో సాధించలేమన్నమాట. అందుకని యోగా ట్రైనర్స్ వీళ్ళంతా కూడా శారీరకమైనటువంటి యోగా ప్రాణాయామము ఇవన్నీ ఎందుకు చేస్తారయ్యా అంటే కనీసము మనము ఒక అరగంట అయినా కూర్చోవాలి కదా. కింద కూర్చొనేటటువంటి పద్మాసనంలో కూడా గంట కూర్చోవాలి కదా. అందుకే మహాత్ములు ఉండే కింద కూర్చొని 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 ఇప్పుడు శృంగేరి శారదాపీఠం స్వామీజీలు మీరు చూడండి, ఎంత లావున్నా కూడా మనుషులు కింద కూర్చొని ఒక గంటన్నర 2 గంటలు పూజ చేస్తారు. ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10:30 గంటల వరకు శృంగేరిలో నేను కళ్ళారా చూశాను నేను స్వామీజీని. ఎందుకంటే వాళ్ళు ఎంత లావు ఉన్నారు కదా, ఎంత బాగా పైకి లేస్తారు, ఎంత బాగా కూర్చుంటారు అంతసేపు. ఎలా కూర్చోగలిగారు వాళ్ళు? అంత ప్రాక్టీస్ అనమాట, అవునా, అభ్యాసం. కాబట్టి మనము చిన్నప్పటి నుంచి పిల్లలకంతా చైర్లోనే కూర్చోబెట్టి తినేటప్పుడు కూర్చోకుండా పద్మాసనంలో కూర్చోకుండా చేస్తున్నాం. కాబట్టి వాళ్ళకి ఏమైపోతుంది అంటే కింద కూర్చోవడం అంటేనే వాళ్ళకి అలవాటు పోయిందనమాట, అవునా. అందుకని వాక్ ప్రాణశ్చక్షు శ్రోత్రం అన్నారు ఇక్కడ. అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అన్నీ కూడా పటిష్టంగా ఉండాలి. అంటే కళ్ళు బాగా కనిపించాలి, చెవులు బాగా వినిపించాలి, వాక్ బాగా పనిచేయాలి, అన్ని ఇంద్రియాలు కూడా పటుత్వంగా ఉండాలన్నమాట. అంతేగాని ఏ ఇంద్రియం అయినా కూడా మనకి పటిష్టంగా లేదనుకోండి, అప్పుడు మనం నడిచి రావాలనే ఉందనండి మోకాలు నొప్పులండి అంటారు. కూర్చోవాలనే ఉంటుంది కానండి గంటన్నర సేపు అయితే మేము కూర్చోలేమండి, 10 నిమిషాలు అయితే కూర్చుంటాం అంటారు, అవునే కదా. అదే సినిమా హాల్ అయితే 3 గంటలైనా కూర్చుంటారు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఉపనిషత్తు అనేసరికి మాత్రం కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు ఏవి కూడా పనిచేయవు. పనిచేస్తాయా? అలా పనిచేస్తున్నాయి అంటే గ్రేట్, అవునే కదా, మీరంతా గ్రేట్ అని అర్థం అనమాట. అందుకని వాక్ ప్రాణచక్షు శ్రోత్రం అథోబలం ఇంద్రియానికి సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం. ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. మన దేహమే మనకి దేవాలయం ఫస్ట్. అందుకని అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రిత. మన యొక్క జఠరాగ్ని రూపంలో ఎవరున్నారు మనకి లోపల? ఆయన వంట చేయకపోతే మనం మళ్ళీ తిరిగి వంట చేయడానికి అవకాశం. ఆయన జీర్ణశక్తి మనకి లేదనుకోండి, ఇప్పుడు తిన్న ఆహారం జీర్ణం అవ్వలేదనుకోండి, రేపు మళ్ళీ మనం ఆహారం తింటామా? మళ్ళీ మనం వంట చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? మరి ఎవరున్నారు మన యొక్క జఠరాగ్ని రూపంగా? ఎవరున్నారు? మరి దేవుడు ఉన్నాడా లేదా మన దేహంలో? అందుకని చాలా జాగ్రత్తగా దేహాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యము కాపాడుకోవాలి. ఎందుకంటే తీర్థయాత్రలు చేయాలన్నా, ఒక ఉపనిషత్తు వినాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా సాధించాలన్నా మనకేముండాలి? శరీరము ఫిట్గా ఉండాలన్నమాట. అందుకని ఓ స్వామి మామా బ్రహ్మం నిరాకుర్యం అంటే సడన్గా నేను దేవుని నమ్మనండి అనేవాళ్ళు ఉంటారు. రోజు విజయ గణపతి దేవాలయానికి వస్తారు, ప్రదక్షిణాలు చేస్తారు, 10 సంవత్సరాల వరకు చేస్తారు. 11వ సంవత్సరం వాళ్ళ అమ్మాయికి ఆవిడ అనుకున్నటువంటి అబ్బాయి రాలేదని, ఛీ స్వామి నీకు నాకు అయిపోయింది, ఇంక రేపటి నుంచి నేను రాను అని అంటుందన్నమాట. రాను చూడు అని ఇంకా ఇలా ఆయనకి చేతి కూడా చూపించేసి వెళ్ళిపోద్ది ఆవిడ. చివరికి ఏమవుతుందంటే నెక్స్ట్ మళ్ళీ ఆయనతో ఒక గట్టి ఒడంబడిక చేసుకుంటుంది అనమాట.
మా అమ్మాయికి నువ్వు చూపించినటువంటి అబ్బాయి కన్నా, అంటే నా మేనల్లోనే చేసుకుందాం అనుకున్నాను, వాడు ఇంకొక అమ్మాయిని పట్టుకొని వచ్చాడు, నేనేం చేయాలి అని ఏడుస్తుంది అనమాట ఆవిడ. కానీ ఆశ్చర్యం ఏంటంటే మా అమ్మాయికి నీకన్నా నువ్వు చూసిన సంబంధం, అంటే మా మేనల్లు కన్నా ఇంకా మంచి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయకపోతే చూడు అంటదంట ఆవిడ. ఎవరితోని? ప్రతిజ్ఞ విజయ గణపతి స్వామితోనే. ఈ లోపల జరిగింది ఏంటంటే మొత్తానికి పెళ్లి చేసిందండి. హ్యాపీ గర్వంగా అటు వెళ్తూ ఉంటుంది. ఆయన పిల్ల చూసి చూడు మా అబ్బాయి ఇంకా మా అల్లుడిని ఇంకా మంచి అల్లుడిని తెచ్చానని. సడన్గా అమెరికా నుంచి ఫోన్ కాల్ వస్తుందంట. ఒక 6 నెలల తర్వాతే, జస్ట్ 6 నెలలు పెళ్ళి అయిపోయిన 6 నెలలకే ఫోన్ వస్తుందంట. ఏమ్మా అంటే వాళ్ళ మేనల్లుడే ఫోన్ చేస్తారట. అత్తమ్మ అంటే ఏమైందిరా అంటే ఏం కాలేదు, చిన్న యాక్సిడెంట్ అయింది, వెంటనే నన్ను మోసుకుపోయారు అమెరికా వాళ్ళు. చిన్న చిన్న వాటికి కూడా తీసుకెళ్ళిపోతారు కదా అమెరికాలో, ఏం జరిగిందో అని చెప్పారట. హార్ట్లో బ్లాక్ ఉంది అని చెప్పారు నాకు అత్తమ్మా అని ఏడ్చాడట. ఎవరు ఏడ్చారు? చిన్నప్పటి నుంచి అన్న కొడుకున్న తమ్ముడు కొడుకునే పెంచుకుంది కదా పాపం ఈవిడ. ఎవరి కోసం పెంచుకుంది? కన్నబిడ్డని ఇవ్వాలని. అప్పుడు ఈవిడికి బ్రేక్ అయింది. ఎక్కడ? హార్ట్లో. పరిగెత్తుకుంటే ఎక్కడికి వచ్చింది ఆవిడ చెప్పండి ఫస్ట్? అమ్మ స్వామి నీదేంటో నాకు అర్థం కాలేదు స్వామి, అందుకోసమా బ్రేక్ చేస్తావు స్వామి అని. అవునే కదా. అయితే మనం అనుకుంటాం అంటే ఈ పిచ్చి పిచ్చివన్నీ కూడా ఏదో అయిపోయిందండి, నాకు ఏదో జరిగిందండి, ఆ స్వామి వల్లే జరిగింది. ఇది చాలా తప్పుడు అభిప్రాయం అనమాట. అందుకని కుంతీదేవి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా స్వామి నీ పాదాలను వదలకుండా ఉండేటటువంటి అవకాశాన్ని ఇవ్వమని కోరుకుందా లేదా కుంతీదేవి? ఎన్ని కష్టాలు పడింది ఆవిడ. అసలు ఏ తల్లి కూడా అన్ని కష్టాలు పడి ఉండదు ఆవిడ మహాభారతం చదివితే. మరి వాళ్ళకన్నా మనం పడే కష్టాలు అంత గొప్పగా ఉన్నాయి చెప్పండి. ఏ మహాత్ముడికి పడినటువంటి కష్టాలు కూడా మనం పడడం లేదనమాట. అందుకని స్వామి నాకు ఎటువంటి సందర్భం వచ్చినా కూడా, అది ఎటువంటి అననుకూల సందర్భం వచ్చినా నిన్ను మాత్రం మర్చిపోకుండా నేను ఉండాలి. అలాగే నువ్వు కూడా నన్ను మర్చిపోవద్దు. నేనే కాదు పరస్పరం భావయంత అన్నారు. అంటే మనం భగవంతుడి వైపు దృష్టి పెడితే ఆయన మనల్ని చూడకుండా ఎందుకు ఉంటాడు చెప్పండి? దేవుడు ఎటు చూస్తున్నాడు అంటే దీపం ఎటు చూస్తుంది చెప్పండి? ఒక ప్రశ్న అడిగట రాజుగారు, ఈ దీపం ఎటు చూస్తుంది అంటే ఒక అమ్మాయి అడిగి, దేవుడు ఎటువైపు చూస్తున్నాడు అయ్యా అంటే ఈ దీపం ఎటు చూస్తుందో చెప్పండి అని చెప్పిందంట అమ్మాయి. దీపం ఎటు చూస్తుంది చెప్పండి? అన్ని వైపులా చూస్తుంది దీపం. అలాగే ఇక్కడ కూడా మాహం బ్రహ్మం నిరాకుర్యామని చెప్తూ అనిరాకరణమస్తు అనిరాకరణమే అస్తు, అంటే నేను నిరాకరించకుండా ఉండకూడదు దేవుణ్ణి, దేవుడు కూడా నన్ను నిరాకరించకుండా ఉండును గాక. గాక అంటే ఏంటి? అక్కడ అనుగ్రహం అనమాట. తర్వాత ఏం చెప్పారు ఇక్కడ? తదా మయి సంతు అన్నారు. ఇక్కడ ఉపనిషత్స్ అన్నీ కూడా నన్ను రక్షించాలి, నేను ఉపనిషత్తుని రక్షించాలి. కాబట్టి ఇక్కడ తే మయి సంతు, తే మయి సంతు అంటే ఎప్పుడు కూడా మేమందరం కూడా రక్షింపబడాలి. ఇదే మన హిందూ ధర్మం అంటే. దీన్ని ఇక్కడ సనాతన ధర్మం అని మన వాళ్ళు పిలుస్తున్నారు ఇప్పుడు. అవునా కదండి? సనాతన ధర్మం అంటే అందరూ బాగుండాలంటే ఎవరు? ఫలానా మతం వాళ్ళే బాగుండాలి, హిందూ మతం వాళ్ళే బాగుండాలని ఏదైనా ఉందా? లేదంటే గణేష్ టెంపుల్కి వచ్చిన వాళ్ళే బాగుండాలని, మన టెంపుల్లో మనం ఏ రోజైనా గణేష్ టెంపుల్లో విజయ గణపతి వాళ్ళే బాగుండాలని మనం ఏ రోజైనా ప్రే చేస్తామా? కానీ ఎందుకు వచ్చిన గొడవ? వేరే వాళ్ళు మనం ఏ రోజు కూడా ఏమీ అనం, ఎవరిని కూడా మనం కించపరచం. అందుకని ఇతర దేశస్తులందరూ కూడా, వేరే వేరే దేశం వాళ్ళంతా కూడా మన ఉపనిషత్తులను అధ్యయనం చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిన్నే ఎప్పుడో చదివాను నేను, ఎవరో ఒక జపాన్ నుంచి ఒక ఆయన వచ్చాడు, మహామండలాధీశ్వరుడు అయ్యాడు అనమాట. జపాన్ నుంచి వచ్చి మన ఉపనిషత్తులు నేర్చుకుని మన అఖండాలు అంటారు చూసారా, అఖండ అంటారు చూసారా, మీకు కుంభమేళలో వాళ్ళు కనిపిస్తారు అనమాట అఖండాలు. అలాంటి ఒక అఖండాకి ఈయన మహాస్వామి నిన్ననే అభిషేకం చేశారు, నిన్ననే జస్ట్. ఎవరండి ఆయన? మన దేశంలో పుట్టాడు ఆయన. ఎక్కడ పుట్టాడు ఆయన? జపాన్లో పుట్టి మన భారతదేశ యొక్క వైభవాన్ని వాళ్ళంతా కూడా ఎలుగెత్తి ఘోషిస్తూ ఉంటే మనకి ఉపనిషత్తు అంటే ఏంటో తెలీదు, కేనా అంటే తెలీదు, ఈషా అంటే తెలియదు, ఏ పేర్లే తెలియదు మన వాళ్ళకి. మన హిందుత్వంలో ఉన్నాం చెప్పండి, మనం నిజంగా హిందువులవేనా చెప్పండి మీరు? అందుకే చిన్మయానంద స్వామీజీ 1950sలో ఆయన ఏం చెప్పారంటే మనం అందరూ హిందువులమేనా అని ఫస్ట్ టాపిక్ అదేనంట. మనం అందరం కూడా దీపధూప నైవేద్యాల్లోనే ఉన్నాం తప్ప ఉపనిషత్తు అంటే కూడా అదే మీరు ఈ పూజ చదవడం వల్ల, ఈ పూజ వినడం వల్ల, ఈ పూజ చేయడం వల్ల మీ అమ్మాయికి పెళ్ళి అయిపోతుందంటే ఎంతమంది వస్తారు చెప్పండి?
అన్నిటికన్నా ఎక్కువ వస్తుంది, ఎక్కువ ఫలితం వస్తుంది ఉపనిషత్తు వినడం వల్ల. తెలుసా మీ అందరికీ? మనం అనుకుంటాం కదా మన బాధల దగ్గర నుంచి మనకి మోక్షాన్నే ప్రసాదిస్తుంది ఉపనిషత్తు. మరి ఎందుకు అవగాహన లేదు? ఎందుకు వినడానికి రావట్లేదు? ఇప్పుడు నేను కారులో వచ్చానండి, ఒకరికి ఫోన్ చేస్తా, అదే వాళ్ళు ఇంకో చోటకైతే పరిగెత్తుకుంటూ వస్తారు, అదే ఉపనిషత్తు నాకు కుదరదండి అనేస్తారు. ఎందుకంటే అవగాహన లేదు. ఫస్ట్ మన హిందువులకి ఏమి లేదండి, ఫస్ట్ భగవద్గీత చదివితే అది చచ్చిపోయిన వాళ్ళ దగ్గర చదివేదండి, దాన్ని చదివితే మనకేం ఫలితం వస్తుంది అనే కదా ఇంతకాలం దాన్ని వెనక్కి పెట్టాం. ఇప్పుడు ఏమైంది చెప్పండి, కొన్ని వేల మంది లక్షల మంది పారాయణం చేస్తున్నారు. అవేర్నెస్ వచ్చిందా లేదా? ఉపనిషత్తు కూడా ఒక రోజు వస్తుంది అనమాట. మాలాంటి వాళ్ళు మీకు దొరకరు చెప్దామంటే కూడా, అవునా? ఎందుకంటే మన హిందువులకి సరైనటువంటి ఫస్ట్ అవగాహన లేదు. నిజంగా మీరు ముండకోపనిషత్తు చదవండి, హోమం ఎలా చేయాలో చెప్తుంది ముండకోపనిషత్తు. తెలుసా? కళ్ళు మూసుకొని ఎలా పడితే అలాగా స్వాహ స్వాహ అని విసిరి కొడితే వ్యర్థం అండి, మీ పదార్థాలని వ్యర్థము. చేయించినవాడు చేసినవాడు పదార్థాలు ఇచ్చినటువంటి దాత అందరూ కలిసి మొత్తం ఎక్కడికి తెలుసా? పెద్ద బస్ సర్వీస్ అనమాట. ఎక్కడికి తెలుసా? నరకానికి. మరి మనం చేసేటటువంటి పూజలు హోమాలు ఎలా ఉన్నాయి చెప్పండి? కాబట్టి ఉపనిషత్తు వినడం వల్ల మన జ్ఞానం పెరుగుతుంది, తద్వారా ఎలా చేయాలో మనకు అర్థమవుతుంది, మన జీవితం మారిపోతుంది, అవునా కదా? కానీ వినడానికి ఎవరు కూడా సుముఖంగా ఉండరనమాట. కారణం ఏంటి? పలానా ఫలితం వచ్చింది అనుకోండి, ఇలా చెప్పాం అనుకోండి, విష్ణు సహస్రనామం చదివితే ఫలితం వస్తుంది, ముండకోపనిషత్తు చదివితే ఫలితం వస్తుంది, ఇలా ఫలితం చెప్తేనే మన వాళ్ళు దాని మీద ఆసక్తిని చూపిస్తారనమాట. కాబట్టి ఈ యొక్క ఉపనిషత్తు వినడం వల్ల మన ఇంట్లో ఉన్న ఈతి బాధలు, తర్వాత అన్ని రకాల సమస్యలు, కోరికలు, మీ కోరికలు ఉంటాయి, నీడ్స్ కాదు ఇక్కడ నేను చెప్పేది, అవసరాలు వేరు కోరికలు వేరు, కోరికలన్నీ నెరవేరుతాయి. ఇదంతా సెకండరీ అనమాట. కానీ దీనికన్నా ఉత్తమమైనటువంటిది ఏంటో తెలుసా? అన్నిటికన్నా గొప్పదేంటో తెలుసా? మనకి లిబరేషన్ అన్నారు, మోక్షమే లభిస్తున్నప్పుడు ఇంక మిగతా విషయాలన్నీ ఆయన చూసుకోవడం ఖచ్చితంగా చూసుకుంటాం లేదా? ఈ నమ్మకం అనేటటువంటిది మనకు ఉన్నప్పుడు బాగా వినాలనిపిస్తుంది. నమ్మకం లేదనుకోండి, ఎందుకు చెప్తున్నారో తెలియదు, మనం ఎందుకు వింటున్నామో కూడా మనకి అర్థం కాదనమాట. అందుకని స్వామి, నన్ను నీవు నిరాకరించొద్దు, నేను నిన్ను ఎలాంటి సందర్భం వచ్చినా కూడా నేను నిన్ను నిరాకరించకుండా ఉండను, నా జీవితాంతం నా శ్వాస ఆగిపోయేంత వరకు కూడా నేను నిన్ను వదిలిపెట్టను అని అన్నాడు. అది ప్రేయర్ అంటే. సో చిన్మయానంద స్వామిజీ ప్రేయర్ అంటే, ప్రేయర్ ఈజ్ నాట్ ఎట్ ఎల్ బెగ్గింగ్ అంటారు. ప్రేయర్ అంటే అడుక్కోవడం కాదంట, నాకు ఇది చెయ్యి నాకు అడుక్కోవడం కాదంట. ప్రేయర్ అంటే మనల్ని మనం సంసిద్ధం చేసుకోవడమే ప్రేయర్ అన్నారు. కాబట్టి ఉపనిషత్తుల ప్రేయర్ ఇలా ఉంటుంది, ఓకేనా? సో ఇప్పుడు అసలైనటువంటి మంత్రంకి వెళ్ళిపోదాం. మొట్టమొదటి అధ్యాయంలో ఖండంలో ఈ యొక్క ప్రశ్నలోనే సమాధానం ఉంటుందన్నమాట. గురువుగారిని ప్రశ్న వేస్తుంటాడు శిష్యుడు, కానీ గురువుగారు ఎవరో తెలియదు, శిష్యులు ఎవరో తెలియదు. చూడండి ఎంత బాగుంటుందో. ఉపనిషత్తులో ఉండేటటువంటి మర్మం ఏంటంటే, ఎవరు గురువులో తెలియదు, ఎవరు పేర్లు ఎక్కడా కనిపించవు. మనం ఏదైనా ఒక బుక్ రాస్తాం, నేను రాస్తాను, నువ్వెవడవయ్యా రాయడానికి? వేదాలు అపౌరుషేయాలు, వేదాలు ఎవరు రాయలు, నువ్వెవరవై ఈ పేర్లు ఎందుకయ్యా నాయన? కామగొండు కొద్దిసేపు అర్థమైపోతుంది. అన్నం మెతుకు పట్టుకుంటేనే ఉడుకుందా లేదా అని ఎలా తెలిసిపోతుంది? ప్రతి మెతుకు పట్టుకొని నలుపుతావు, చిన్న మెతుకు చాలు వాళ్ళ క్యారెక్టర్ అంటే చెప్పేయడానికి. అందుకే ఉపనిషత్తు యొక్క జ్ఞానం అంటే స్కాన్ చేస్తారట. స్కాన్ అంటే తెలుసు కదా, ఒక మనిషిని ఇలా చదివేస్తారట మహాత్ములు. అందుకే గొప్పగా మళ్ళీ వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరమే లేదనమాట. కాబట్టి ఉపనిషత్తు మొట్టమొదటి శ్లోకం, రెండో మంత్రాలు చూద్దాం, బాగా వినండి. ఓం కేనేషితం పతతి, ఓం కేనేషితం ప్రేషితం మనః, కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనీషితం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కవుదేవో యునక్తి, కేనేషితం పతతి ప్రేషితం మనః,
కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌదేవో యునక్తి. ఇక్కడ ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ అనమాట. ఇదేంటంటే కేన ఈషితం పతతి ప్రేషితం మనః. ఫస్ట్ మొట్టమొదటి మంత్రానికి అర్థం ఏంటంటే ఎవరి వలన, కేన అంటే ఏంటి ఇక్కడ, ఎవరి వలన, ఈషితం పతతి ప్రేషితం మనః, మన శరీరాన్ని అలాగే మన మనస్సుని ఎవరు నడిపిస్తూ ఉన్నారు, కేన. ఓకే, రెండో పాయింట్, కేనః ప్రాణః ప్రథమః ప్రయుక్తః. ఈ శరీరంలోకి మొట్టమొదటిసారిగా ప్రాణాన్ని ఎవరు పెట్టారు? మీ అందరికీ ఎప్పుడు డౌట్ వచ్చిందా? తల్లి గర్భంలో నుంచి ఏ విధంగా మనము బయటకు వచ్చాము అన్నది సైన్స్ చెప్తుంది, అవునా కదా? కానీ ఆ సైన్స్ ఏం చెప్పదయ్యానంటే ఆ యొక్క జీవుడు అంటే చిన్న శిశువు ఎవరైతే ఉన్నారో ఆ శిశువు స్పందన శక్తి అంటారు చూసారు, అంటే ఆ జీవత్వ భావన, అంటే ఆ స్పందన భావన, ఆ ప్రాణశక్తిని ఎవరు పెట్టారు? డాక్టర్ పెట్టాడా? ఎవరు పెట్టారు? డాక్టర్ ప్రసవం చేస్తాడు అంతే, అంతేగాని ప్రాణం పోస్తాడా? అవునా కదా? అలాగే నెక్స్ట్ కేన ఈషితం వాచం ఇమాం వదంతి. అంటే ఈ వాక్ ఉంది చూసారా, అంటే మన నోట్లోంచి బయటికి వెలువడేటటువంటి వాక్ శక్తి ఏదైతే ఉందో ఈ వాక్ శక్తి ఎవరి వల్ల మనం మాట్లాడగలుగుతున్నాం, ఎవరి వల్ల ఈ ప్రాణము ఈ శరీరంలోనికి వచ్చింది, ఎవరి వల్ల ఈ మనస్సు పనిచేస్తుంది, ఎవరి వల్ల ఈ శరీరము కదలాడుతోంది. లాస్ట్ ఏంటయ్యా అంటే చక్షుః శ్రోత్రం కౌ దేవోయునక్తి. అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, అక్కడ ఎవరో ఒక అబ్బాయి చిన్న అబ్బాయిని పట్టుకున్నాడు, నడుస్తున్నాడు, వచ్చాడు. అది కనబడుతోంది అంటే దేన్ని బట్టి కనబడుతుంది? నాకు చిన్నపిల్ల గజ్జలు వేసుకొని వెళ్తోంది, అవునా? అంటే అక్కడ ఆ అమ్మాయిని నేను కళ్ళతో చూస్తాను, చిన్న పాపని, గజ్జలు కూడా శబ్దం వినబడుతుంది అనమాట. అంటే ఈ చెవికి ఈ కంటికి ఏమైనా అంటే చూసేటటువంటి కన్ను ఓన్లీ చూస్తుంది అంతే. ఈ చెవి ఏం చేస్తుంది చెప్పండి? వినడం మాత్రమే దానికి అవకాశం ఉంది. కానీ ఈ విన్నది ఈ చూసిన దాన్ని రెండింటిని కూడా ఎవరు కలుపుతున్నారు? ఏ శక్తి కలుపుతోంది? డాక్టర్ని చెప్పమనండి చూద్దాం. దీనికి అంతటికీ ఒక ఇంటర్లింక్ ఉంటుందండి. ఇదంతా ఏదేదో సైన్స్ ప్రకారంగా అయినా చెప్పేస్తుంటాడు అనమాట. సరే, అయితే మరి చచ్చిపోయినప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆల్రెడీ చెవులు, ముక్కులు, తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, శరీరంలో రక్తం కూడా ఉంది. మరి రక్త ప్రసరణ కూడా కోస్తే బ్లడ్ వస్తుంది కదా చచ్చిపోయినా కూడా. మరి స్పందన శక్తి లేదేమిటి? ఎవరు పోయారు దాంట్లో నుంచి చెప్పండి? ఎవరు వెళ్ళిపోయారు లోపల నుంచి? అంటే వెళ్ళిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది. అమ్మో, ఆత్మ భయం అనమాట మన వాళ్ళకి. ఎవరైనా చచ్చిపోయిన శవాన్ని చూస్తే మన భార్య బిభ్యతి తస్మిన్ కాయి అంటారనమాట. అంతవరకు సంసారం చేసినటువంటి భార్య కూడా మంచం మీద చచ్చిపడిపోయినటువంటి ఆయన చూసి ఒక్కసారిగా బెంబేలు ఎత్తిపోతుందంట. 60 ఏళ్ళు కలిసే ఉన్నావు కదమ్మా ఒకే మంచం మీద, ఇప్పుడు ఎందుకంత భయం నీకు అంటే, అమ్మో భయం అండి, ఎందుకంటే అక్కడ ప్రేతం ఉంది అనుకుంటాడు, అంతేగాని జీవుడు ఉన్నాడు అనుకోడు. అవునే కదా? అంటే జీవుడు పోతే శివము శవము, అవునే కదా అండి? తేడా ఒక చిన్న ఏమంటారు మెలిక అంటారు చూసారా, శివానికి శవానికి తేడా ఏంటి? జస్ట్ ఒక చిన్న మెలిక అనమాట, అంతే. మరి ఆ మెలికే దేవుడు అంటే, అవునే కదా? దేవుడు అంటే ఎవరండి? అందుకే నెక్స్ట్ శ్లోకంలోనే అంటే ఈ ప్రశ్నలోనే సమాధానం ఉందన్నమాట. కేనా 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 అన్నాడు చూసారా, ఆ కేనా అన్నప్పుడే తెలిసిపోయింది ఎవరయ్యా అంటే ఆయన. ఆయన ఏమైనా కనిపిస్తాడా? మళ్ళా ఆయనకి ఏమైనా రూపం ఉందా? ఆయనకి ఏమైనా రస జ్ఞానాలు ఏమైనా ఉన్నాయా? ఆయన కనిపించడు, వినిపించడు, కానీ అన్నింటికీ మూల కారణం మళ్ళీ ఎవరు? అదే విషయాన్ని మనకి భాగవతంలో గజేంద్ర మోక్ష ఘట్టంలో చెప్పారా లేదా? ఎవ్వనిచే జనించు జగమెవ్వడు లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు చెప్పారు కదా. వారిని ఆత్మభువన్ ఈశ్వరుని
శరణంబు వేడేదాన్ని ఈశ్వరుడు అన్నాడు. ఊరికి పేరు చెప్పాడు అక్కడ. ఎవరు వచ్చారు? పోనీ ఈశ్వరుణ్ణి ప్రేయర్ చేస్తే ఎవరు వచ్చారు ఆయన్ని రక్షించడానికి? మళ్ళా మరి వైకుంఠనాథుడు ఎందుకు వచ్చాడు? విష్ణుమూర్తి ఎందుకు వచ్చాడు? ఆయన ఈశ్వరుడు కదా రావాలి మామూలుగా ఆలోచిస్తే. మరి ఆయన ఎందుకు వచ్చాడు అయ్యి అంటే వాళ్ళకి ఇద్దరికి మధ్య ఎటువంటి గొడవలే, మనకి మధ్యలో ఉన్నాయి గొడవలన్నీ. అవునే కదా, మీరు శైవుల మీరు వైష్ణవుల అనేది మనం గొడవ పడతాం, కానీ వాళ్ళిద్దరి మధ్య ఆయన హృదయంలో ఈయన హృదయంలో ఆయన ఉన్నాడనే చెప్తుంది శాస్త్రం. అవునే కదా. అందుకని ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి, ఇది కూడా మంచి మంత్రము. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్, వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణః, చక్షుషః చక్షుః అతిముచ్య ధీరాః ప్రేత్యాస్మాన్ లోకాన్ అమృతా భవంతి. మీరు బావినండి. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్, వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణః, చక్షుషః చక్షుః అతిముచ్య ధీరాః ప్రేత్యాస్మాన్ లోకాదమృతా భవంతి. ఎంత బాగా ఉంటుందంటే ఈ మంత్రము మీరు మామూలుగా ఉన్నప్పుడు, అంటే బాహ్యమైనటువంటి జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మీరు చూడకుండా బైహార్ట్ చేసేయాలి. ఓకేనా? చేసిన తర్వాత మీరు ధ్యానం చేస్తారు కదా. చాలామందికి ధ్యానం అంటే ఇష్టం. ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? ధ్యానం అంటే అందరికి ఇష్టమే ధ్యానం అంటే, అవునా? మరి ధ్యానం ఎలా చేయాలి అంటే శ్వాస మీద ధ్యాస అండి. ఆహా, తప్పు. శ్వాస మీద ధ్యాస ఒకటే అయితే మనకి ఇక్కడ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలని వివేచనలో చెప్తారు. కోశాలు అంటే తెలుసు కదా మీ అందరికీ కూడా, షీట్స్ అనమాట. మనము ఒక కత్తి వర ఉంటే ఒక 5 వరలు ఉన్నాయనుకోండి కత్తికి, అప్పుడు 5 వరలు ఉంటాయి అనమాట. కత్తిని ఇలా తీసుకున్నప్పుడు దానికి ఎన్ని ఉన్నాయి? 5 వరలు ఉంటాయి. షీట్స్ అంటారు అనమాట వీటిని. పొరలు. పొర అంటే మీకు కొర. అలాగే ఈ దేహం అనమాట. దీనికి ఫస్ట్ మనకి శరీరపరంగా ఏముంది? అన్నమయ కోశం. ఓకేనా? రెండోది ఏంటి? ప్రాణమయం. అంటే లోపలికి బయటికి తిరిగేటటువంటి ప్రాణం ఉంది చూసారా? ఈ రెండింటికి లింక్ ఏంటో తెలిసిన, ఒక వృక్షం పైన ఒక చిన్న కొమ్మ ఉంటుంది, దానికి 2 పలవలు ఉంటాయి. పలవలు అంటే తెలుసు కదా. దానిపైన ఒక పక్షి నిలబడింది అనుకోండి, ఒక పలవ పైన. అది పక్షి ఏమవుతుందంటే ఇలా ఇలా ఊగుతూ ఉంటుంది కదా చెట్టు మీద పడిన తర్వాత. అప్పుడు 2వ పలవ ఉంటుంది చూసి, దానికి కనెక్ట్ అయినటువంటి పలవ ఉంటుంది, అది కూడా ఊగుతుందా ఊగుదా? అంటే ఒక్క దాని మీద ఒక పక్షి ఉన్నప్పుడు 2వ పలం కూడా ఊగుతుందా లేదా కొమ్మ? మరి ఊగకుండా ఉండాలి కదా. ఎట్లా ఊగకుండా ఉంటుంది? ఇది ఆగితే అది ఆగిపోతుంది అనమాట. అవునా? బ్రేక్ పట్టుకుంటే మొత్తం బాడీ అంతా కారు అంతా ఆగిపోతుందా లేదా? బ్రేక్ మీద కాలు పెట్టామనుకోండి, కారు మొత్తం. ఎందుకంటే బ్రేక్కి కారుకి మధ్య ఏముంది? అక్కడ కనెక్షన్ ఉందన్నమాట, అక్కడ ఇంటర్ లింక్ ఉందన్నమాట. అందుకని మనస్సుకి మన శరీరానికి మధ్య ఏముందండి? ఒక ఇంటర్ లింక్ ఉందన్నమాట ఇక్కడ. ఎందుకంటే దశ ఇంద్రియాలన్నింటినీ కూడా వశంలో తెచ్చుకోవడానికి మనం ఏం చేయాలంటే ప్రాణాయామం అన్నారనమాట. అందుకే శ్వాస మీద ధ్యాస అన్నారు. ఎందుకంటే శరీరం కంట్రోల్ అవ్వాలంటే ఏది కంట్రోల్ అవ్వాలి? ఫస్ట్ మనం ప్రాణాయామం చేస్తే శరీరం కంట్రోల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ప్రాణాయామం అలాగే ఇంద్రియాలన్నింటినీ కలిపి మనం బాహ్యాభిముఖంగా చూడకుండా అలా కూర్చోబెట్టేస్తే ప్రాణం కూడా కంట్రోల్ అవుతుందా లేదా? మనం పరిగెత్తి వచ్చి అని కూర్చుంటాం అనమాట. కొద్దిసేపు గస అదే కొద్దిసేపు అలా 5 నిమిషాలు వెయిట్ 5 నిమిషాలు అలా కూర్చుంటప్పుడు శ్వాస మనకి వినిపిస్తుందా? మనకే వినిపిస్తుంది, పక్కవాడికి. అదే ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు అనుకోండి, ఈ శ్వాస నోటితో కూడా తీసేసుకుంటాడు అనమాట ప్రాణం. అవునే కదా. కాబట్టి ఇక్కడ ప్రాణాయామం చేయడం వల్ల ఏమవుతుంది? మీకు శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఏమవుతుందండి? చెప్పండి మీరే. ఏమవుతుంది? మీ శరీరము మీ కంట్రోల్లోకి వస్తుంది, దశ ఇంద్రియాలు మీ కంట్రోల్లోకి వస్తాయి, అంతే. అది ధ్యానం కాదు. దట్ ఈజ్ మై పాయింట్.
నేను చెప్పే పాయింట్ మీరు అర్థం చేసుకోండి. ఉపనిషత్తు దగ్గరికి వస్తేనే తప్ప నాకు 2 రోజులు టైం ఇచ్చారు, కానీ టైం నాకు చాలా వారం రోజులు చెప్తాను మీ ఉపనిషత్తు గురించి. వీళ్ళు 2 రోజులే టైం పెట్టారు. ఎందుకంటే ఇది చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్. ఊరికే విష్ణు సహస్రనామలాగా అలా ఊరికే పారాయణం వేరు. ఇప్పుడు నేను కూడా పారాయణం చేస్తాను, ఉపనిషత్తు కూడా. విష్ణు సహస్రనామం కూడా చాలా డెప్త్ ఉంది తెలుసుకోవాలంటే. ఊరికే పారాయణం గ్రంథం కాదు విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు. ఎన్ని విషయాలు ఉంటాయి దాంట్లో తెలుసుకోవాల్సినవి. అందుకని శ్వాస మీద ధ్యాస పడితే ఏమవుతుందయ్యా అంటే కంట్రోలింగ్ పవర్ వస్తుంది మన మీద మనకి, అవునా? తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి చెప్పండి? ఆలోచన ప్రపంచం, అవునా? మనస్సు దగ్గరికి రావాలి మీరు. అందుకే దీన్ని మనోమయ కోశం అన్నారు, అవునా? మనస్సు ఏం చేస్తుందంటే అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతుంటుంది. అంటే కళ్ళు మూసుకున్నా కూడా చీకటిని చూడదు, అంధకారాన్ని చూడదు అనమాట. ఏం చేస్తాయి అంటే ఆలోచన ప్రవాహం, ఆలోచన 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 ఆలోచన. ఆలోచన తగ్గించాలంటే ఏం చేయాలి మనం? దానికి సంబంధించింది ఏం చేయాలి మనం అంటే ఓంకార జపం చేయాలి. ఆలోచనలు వస్తున్నాయంటే వెంటనే మనం ఏం జపం చేయాలి? లేదా రామ 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 రామ, లేదా కృష్ణ కృష్ణ కృష్ణ, అయితే ఓం నమ శివాయ ఓం నమ శివాయ చెప్తూ ఉంటే అన్ని ఆలోచనల్ని ఆపేసి దేని మీద ఉంటుంది ఆలోచన? ఒక రాముడి మీదనే ఉంటుంది, అవునా కదా? అందుకే జపం చేయమన్నారు. ఎప్పుడు చేయమన్నారు జపం? ఇలా కళ్ళు మూసుకొని అటు ఇటు చూసుకుంటూ ఓం నమ శివాయ, ఓం జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ. ఇది జపం కాదు, ఇదంతా జస్ట్ ఫర్ బయట బాహ్యంగా చేయడం అనమాట. అందుకే కళ్ళు మూసుకొని కుదురుగా కూర్చొని ఇట్లా మనసు కూడా ఇలా మనసును కూడా ఆపేసి నెమ్మదిగా జపమాల చేయండి అని చెప్తారు, అవునా కదా? అది అంటే వాగ్రూపంగా చేయొచ్చు, మానసికంగా కూడా చేయొచ్చు. అయితే మన మనసు ఎలాంటిది అయ్యారంటే రామ 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 అంటూనే ఈ రామారావు గారు ఏమైపోయాడో, ఎక్కడున్నాడో, వాడు పిల్లలు పుట్టారో లేదో, నేనేమి ఇలా ఆధ్యాత్మికంగా అయిపోయాను, వాడు అసలు ఉన్నాడో లేదో చచ్చాడా అని ఏమైపోద్ది మనసు మళ్ళా రామారావు అని పేరు పెట్టుకున్న వ్యక్తి మీదకి వెళ్ళిపోతుంది అన్నమాట. మళ్ళీ సడన్గా అప్పటికే ఒక అరగంట అయిపోతుంది, అప్పటికే మనం అరగంట కూర్చుంటాం ఆల్రెడీ. ఈ లోపల సడన్గా అయ్యో ఇదేంటిది, నేను మెడిటేషన్ చేయడం కోసం కదా కూర్చున్నాను, ఇలా వెళ్ళిపోతుంది అంటే మనస్సు అని మళ్ళీ వెంటనే దాన్ని ఏం చేయాలి ఇక్కడ అంటే అప్పుడు ఉపనిషత్తు మంత్రాన్ని పట్టుకోవాలి. ఏ మంత్రం అండి? శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణః చక్షుషః చక్షుః అతిముత్య ధీరాః ప్రేత్యాస్మాన్ లోకాదమృతా భవంతి. నేను మీకు ఉపనిషత్తు చూడకుండా చెప్పేస్తాను మంత్రం. ఎలా జరిగింది అయ్యా అంటే ఇది ఈరోజు అభ్యాసం కాదు, 25 సంవత్సరాల అభ్యాసం. మేము చదువుకున్నప్పుడు ఆ ఉపనిషత్తు విన్నప్పుడే మాకు వచ్చేసింది మంత్రం. అంటే అలా ఉండేది మా మైండ్ అంతా షార్ప్, వేరే ఆలోచన లేదు. ఆశ్రమం భోజనము స్వచ్ఛమైంది, ఆశ్రమం గాలి స్వచ్ఛమైంది. మా గురువుగారు మహాత్మురాలు, ఆవిడ దేవుడు, ఆవిడ శరీరంతో ఉన్నటువంటి అమ్మగారు, ఆవిడ సాక్షాత్తు రుద్రుడే. మాతాజీ అట్లా ఉండేవాళ్ళు, శారదా మాతాజీ. మాకు రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి మంత్రం? ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేదు. ఆశ్రమం పని తప్ప ఆశ్రమానికి పని చేయడము చదువుకోవడమే మాకు. మంత్రం ఇలా క్లాస్ అయిపోతూనే మంత్రం వచ్చేస్తుంది చూడకుండా. అది ఏంటయ్యా అంటే అది అనుగ్రహం అనమాట. అలా మీకు కూడా రావాలని కోరుకుంటున్నాను నేను, చూడకుండా మంత్రం. ఎందుకు మంత్రం నేర్చుకోవాలంటే ధ్యానం చేసేటప్పుడు మీకు ఉపయోగపడుతుంది. మీరు అడిగారా ధ్యానం ఎలా చేయాలని? ఇప్పుడు ధ్యానం చేయాలి. ఏంటి ఈరోజు మనం చెప్పుకునేటువంటి విషయం ఏదైతే ఉందో ఆ మంత్రం మీకు రాకపోయినా పర్లా, కానీ దాని గురించి ఆలోచించండి. అక్కడ దాన్ని ఆలోచన అనరు, దాన్ని ఏమంటారు? జిజ్ఞాస, విజిజ్ఞాస అంటే బుద్ధిపరంగా విశ్లేషించడం అనమాట. దాన్ని ఆలోచన అంటారు మళ్ళా. కాబట్టి చూడండి ఇక్కడ శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ అంటే ఇదేంటండి కేనా అని అడిగాడు కదా, ఏది ప్రాణాన్ని ప్రథమంగా శరీరంలో ప్రవేశపెట్టింది అడిగాడు కదా, ప్రశ్న అడిగాడు కదా శిష్యుడు గురువుగారు సమాధానం ఇస్తున్నారు అనమాట. ఏంటంటే అది చెవికి చెవి, శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనో అంటే మనస్సుకి అది మనస్సు, బావినండి. తర్వాత యహ వాచోహ వాచకం, వాక్కి వాక్కు. తర్వాత ప్రాణస్య ప్రాణః, ప్రాణానికి ప్రాణం. తర్వాత చక్షుష చక్షువుకి ఇంకొక చక్షు అంట. అలాగే అతిముత్య ధీరాః ప్రత్యాస్మాన్ లోకాన్ అమృతా భవంతి. ఇలా ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు ఈ యొక్క ధీరులు అనమాట. వాళ్ళు భీరులు కాదు. అలాంటి వాళ్ళు ఈ ప్రపంచం నుంచి వాళ్ళు తరించి వెళ్ళిపోయారు.
అంటే ఈ శరీరంలో నుంచి వాళ్ళు, ఈ ప్రపంచం నుంచి వాళ్ళు తరించి వెళ్ళిపోయారు అనమాట. వీళ్ళే మహాత్ములు అన్నారు, వీళ్ళే సుఖయోగీంద్రులు, వీళ్ళే రమణ భగవాన్, వీళ్ళే రామకృష్ణ పరమహంసుల వారు. ఇలా మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అన్నమాట. ఎలాగో అనంటే కన్ను ఉంది, కానీ కన్ను చూడడానికి కారణం ఎవరు చెప్పండి? అవునా? అలా అయితే గుడ్డి వాళ్ళందరూ కూడా చూడాలి కదా ప్రపంచాన్ని. అంటే ఈ కన్ను ఒక గోళకం అన్నమాట, అంతే. అవునా కదా? చెవు ఉంది, చాటంత చెవులు ఉన్నాయి, కానీ వినిపించదండి. మరి చెవులు బాగా తెలుసుకొని ఉన్నాయి కదా, మరి ఎందుకు వినిపించడం లేదంటే లోపల స్వామి డిస్కనెక్ట్ చేసేసాడు అనమాట. అక్కడ వద్దురా నాయన, నీకు పూర్వజనంలో బాగా అల్లల్లలు చేస్తున్నానికి డిస్కనెక్ట్ చేసేస్తాడంట, కళ్ళు డిస్కనెక్ట్ చేసేస్తాడంట. కానీ దీనికి అంతటికీ కూడా కంటిని, చెవుని, వాక్కుని, అంటే వాక్కు బయటికి రావాలేనంటే, ఈ నోట్లోంచి మాట బయటికి రావాలంటే పిచ్చివాడు కూడా వాగుతాడు. ఉపనిషత్తు కూడా మనం నోటితో చెప్తున్నాం, విష్ణు సహస్రనామం కూడా మనం పారాయణం చేస్తున్నాం. మరి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తున్నప్పుడు లలిత సహస్రనామం వస్తుందా చెప్పండి? అలా వచ్చిందంటే వాడు పిచ్చాడు, వాడిని తీసి బయట ఎక్కడ నవగ్రహాల దగ్గర కూర్చోబెట్టాడు. అవునే కదా? మనం ఏం మాట్లాడాలి, మనం ఏం పారాయణం చేయాలి, మనం ఎక్కడికి వెళ్ళాలన్నది ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఇక్కడ అన్నింటినీ కలిపేటటువంటి ఒక శక్తి ఏదో మనల్ని లోపల నుంచి నడిపిస్తుంది. కాబట్టి ఇంద్రియాలని, మన ప్రాణాన్ని, మన శరీరాన్ని కూడా ఎవరు నడిపిస్తున్నారు ఇక్కడ? అంతర్లీనంగా వీటన్నింటికీ కూడా ఆధారంగా ఉండేటటువంటి ఏదో ఒక మహాశక్తి మనల్ని నడిపిస్తుంది. అదే భగవంతుడు అంటే. మరి మీరు అందరూ అడగచ్చు, మరి ఆ భగవంతుణ్ణి మీరు ఎందుకండి వినాయకుడని, గణపతిని, లేకపోతే నాట్య గణపతిని, గణపతుల్లోనే ఎన్నో రకాలైనటువంటి గణపతులు ఉన్నారు. అవును, ఒక గణపతే కాదు, మన దగ్గర విజయ గణపతి, ఇంకో దగ్గర నాట్య గణపతి, ఇంకొక దగ్గర మూషిక గణపతి. అంటే ఎన్ని గణపతులు ఉంటారో 64 కళలు ఉన్నట్టుగా 64,000 కోట్ల 64,000 కోట్ల దేవతలు ఉన్నారు మనకి. అవునే కదా? మరి వాళ్ళందరినీ ఎందుకు మన వాళ్ళు ఆరాధిస్తారయ్యా అని అంటే, ఆరాధిస్తే అనుగ్రహిస్తారు. విగ్రహము నిగ్రహం కొరకు అనమాట. మనకి నిగ్రహం కావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా విగ్రహాన్ని మనం కాన్సన్ట్రేట్ చేసుకోగలగాలి. అప్పుడే మనకి దాని మీద ఆ దృష్టి లభిస్తుంది అనమాట. అవునే కదా? ఇప్పుడు మీరంతా వినాలి అనుకున్నారు కాబట్టి కదా నా వైపు చూస్తున్నారు, లేకపోతే మీ చెవులన్నీ అటు ఇటు ఎవరో అరుస్తున్నారు, చిన్నపిల్లలు అరుస్తున్నారు, వెళ్ళిపోతుంటుంది మైండ్ అంతా కూడా. కాబట్టి ఇక్కడ ఏ శక్తి అయితే ఈ శరీరాన్ని నడిపిస్తుందో ఆ శక్తినైనా మొట్టమొదటిసారిగా ఈ జీవుడు యొక్క, అందుకే బ్రహ్మరంధ్రం అంటారు చూడండి. చిన్నపిల్లలకి పుత్తూనే ఇక్కడ ఏముంటుంది చెప్పండి? ఇట్లా ఇట్లా ఇలా 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 కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. అంటే దేవుడు అందులోంచి వచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే మళ్ళీ దేవుడు అందులోంచే పోవడానికి అవకాశం లేదు. ఈ జీవుడు మాయ గమ్మేస్తుంది అనమాట జీవుణ్ణి. అందుకే 5 సంవత్సరాల వరకు ఎంత నిష్కల్మషంగా ఉంటాడో శిశువు, వాడికి మాయ అనేటటువంటిది ఉండదు. చాలా పరమ పవిత్రంగా ఉంటుంది ఆయన మనస్సు. తర్వాత బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మనికో అపిన సక్త అన్నారనమాట. ఎందుకంటే దేవుడు లేదు, దెయ్యం లేదు. ఇంకా గర్భవాసంలో ఉన్నప్పుడైతే దేవుడిని బాగా ప్రార్థన చేస్తాట, స్వామి నేను తొందరగా బయటికి తీసుకొచ్చేస్తే ఇక నిన్నే పూజిస్తా, నిన్నే ఆరాధిస్తా అంటట. ఎప్పుడైతే బయటకు వచ్చాడో మాయగమ్మేస్తాడు, మళ్ళీ నువ్వెవరెవరానైనా అంటట దేవుణ్ణి. అవునా? అందుకే శివాపరాధ క్షమాపణ స్తోత్రం అని ఒకటి ఉంది, అది చదవండి, దాంట్లో తెలుస్తుంది అనమాట. అందుకని ఇక్కడ కంటికి కన్ను, చెవికి చెవి, వాక్కి వాక్, ఇలా ప్రతి ఇంద్రియానికి కూడా అన్నిటినీ మనం కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏ శక్తి అయితే అలా కలుపుతుందో దీన్ని ధీరాహ అంటే, ఇది ఊరికే మాట్లాడడం కాదనమాట, ఊరికే చెప్పేయడం కాదు. ఆ విధంగా ఎవరైతే జీవితాన్ని మలుచుకుంటారో వాళ్ళే ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించిన వాళ్ళు. ఊరికే చెప్పడము, రాయడము, చదవడము, ఎగ్జామ్కి ఎవరైనా ప్రిపేర్ అయిపోతారు. కానీ దాంట్లో నిలబడి అది నిజమని నమ్మి గురువుగారు ఇచ్చినటువంటి సేవ ఏదైతే ఉంటుందో అది చేస్తూ అప్పుడు సబ్జెక్ట్ విన్నారనుకోండి, జన్మరాహిత్యం అయిపోతుందన్నమాట. ఊరికే వింటూ ఏదో చదువుతూ ఏదో రాస్తూ ఉంటే జన్మరాహిత్యం. ఉపనిషత్తు అయినా కూడా శబ్దజాలమే చెప్పారు మనకి. శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ మోహకం అన్నారు ఇక్కడ వివేకచుడామణిలో. ఏదైనా శబ్దమే. ఎప్పుడు అది మనకు ఉపయోగపడుతుంది అని అంటే ఆ శబ్దం కాదు, భగవంతుడు ఇచ్చినటువంటి, గురువు ఇచ్చినటువంటి సేవ అన్నారు. అందుకని
ఈ ఉపనిషత్తులన్నీ కూడా ఆశ్రమాలలో ఎందుకు చెప్తారు చెప్పండి? ఆశ్రమాలలో చెప్తారు, ఆశ్రమం నుంచి వచ్చినటువంటి సన్యాసి ద్వారా చెప్పిస్తారు. ఎవరు పడితే వాళ్ళు చెప్పడానికి కూడా వీల్లేదు ఉపనిషత్తు. మీరు ఎవరెవరో గృహస్థులు కూడా చెప్పచ్చు, కానీ వీలు లేదు, కుదరదు. అంతే, సన్యాసే చెప్పాలి ఎవరు? ఉపనిషత్తుని. కారణం ఏంటంటే వాళ్ళు ఎన్నో బాధలు పడి గురువు దగ్గర ఎంతో శిష్యరికం చేసి ఎన్నో సంవత్సరాలు వాళ్ళు కష్టపడి మళ్ళీ గురువుగారు ఒక సేవ ఇస్తే దాన్ని వదలకుండా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంతమంది తిట్టినా, ఎన్ని అవమానాలు భరించినా కూడా వదలకుండా ఉంటారు చూసారా? దేవుణ్ణి వదలకుండా ఉంటారు చూసారా? అలాంటి వాడు చెప్తేనే దానికి వాల్యూ. అందుకే భాగవతము ఒక రాజు చెప్పించుకోవాలనుకున్నట్ట ఒక పండితుడితో. తర్వాత ఏమైందంటే, నేను చెప్తా ఉన్నట్ట పండితుడు, కానీ నాకు 7 రోజుల్లో మోక్షం కావాలి అన్నట్ట. అలా అయితేనే నువ్వు నాకు భాగవతం చెప్పు అన్నట్టు ఆయన. ఎందుకంటే పరీక్షణ్ మహారాజుకి సుఖయోగేంద్రులు చెప్పినప్పుడు ఆయనకు మోక్షం వచ్చేసింది కదా, అలా నువ్వు కూడా భాగవతం చెప్తే నాకు మోక్షం వచ్చేయాలి, అలా అయితేనే నాకు భాగవతం చెప్తుంటే, అలా చెప్పకపోతే రేపు ఉదయం నీకు ఊరేసేస్తా అన్నట్ట, రాకపోతే నీకు ఊరు తీసేస్తారన్నట్టు ఆయన గజ 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 వణుకుతున్నట్ట. ఎవరు? పండితుడు. ఏం జరిగింది నాన్న, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని ఒక చిన్న పాప అడిగిందంట. వాళ్ళ పాప అడిగితే, ఇది జరిగిందమ్మా, రేపు నేను ఇంక చచ్చిపోతాను, మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్తే, ఓ దీనికి ఎంత బాధపడిపోతున్నావా, నేను కూడా నీతో పాటు వస్తాను మీ మహారాజు దగ్గరికి అన్నదట. చిన్న అమ్మాయి, 10 ఏళ్ళ అమ్మాయి. ఆయనకి ఆశ్చర్యం వేసిందట. ఏం చెప్తావమ్మా అంటే, నేను చెప్తానులే నువ్వు రా అని. తండ్రి గారికి కూడా చెప్పలేదనమాట, వచ్చేసింది. ఆ పాప కూడా వస్తూ ఉంటే ఈయన ఆశ్చర్యపోయాడు మహారాజు. ఆశ్చర్యపోయిన తర్వాత ఆ పాప అడిగింది, మహారాజా మా నాన్నగారు భాగవతం చెప్తారు, కానీ నాకు ఒక చిన్న కండిషన్ ఉంది చెప్పే ముందు అన్నదట. చెప్పు తల్లి, నాకు అదే కావాలి, నాకు మోక్షమే కావాలి, కాబట్టి నువ్వేం చెప్పినా నేను వింటాను అన్నట్ట. అప్పుడు వెంటనే మహారాజు గారిని బంధించేయండి అన్నదట, ఒక స్తంభాన్ని కట్టేయమన్నదంట. కట్టేశారు. ఓకేనా? నెక్స్ట్ మూమెంట్ మా నాన్నగారిని కూడా ఇంకో స్తంభాన్ని కట్టేయమన్నదంట. వెంటనే ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, మహారాజా మా నాన్నగారిని విడిపించండి అన్నదంట. నేనెక్కడ విడిపిస్తానమ్మా, నీకేమైనా పిచ్చెక్కిందా అన్నట్టు ఆయన. సరే తండ్రి గారు, మీరైనా కూడా మహారాజు గారిని విడిపించండి అన్నదట. విడిపిస్తాడా? ఇద్దరు ఎలా ఉన్నారు? బందీకృతులే ఉన్నారు. కాబట్టి బంధనంలో ఉన్నప్పుడు మోక్షానికి అవకాశం లేదు. మా నాన్నే బందీకృతుడై ఉన్నాడు సంసార సముద్రంలో, నిన్నెలాగా మోక్షానికి పంపిస్తాడయ్యా? అవునా? కాబట్టి ఈ చిన్న త్యాగాన్ని, వ్యత్యాసాన్ని నువ్వు తెలుసుకోలేకపోయావా? కాబట్టి ఏంటంటే, బందీకృతుడై ఉండి బంధనంలో ఉండి సంసారము నిజమనుకునేటువంటి వాళ్ళకి ఇక్కడ అవకాశం లేదు. అందుకే ఉపనిషత్తు అంటే చాలామందికి భయం. వినాలంటే కూడా నిద్ర ఎందుకు వస్తుందయ్యా అంటే, సత్యం అంటే శాసించి చెప్తుంది శాస్త్రం. ఉపనిషత్తు ఏం చెప్తుందండి? పురాణము బుజ్జగించి చెప్తుందట. అంటే ఇలా చేయకూడదండి, ఇలా తాగకూడదండి, మీ హెల్త్ పాడైపోతుందండి అని భార్య కాంతా సమేత అంటారు చూసారా, భోజనం వడ్డిస్తే ఎలా అయితే చెప్తుందో అలా పురాణం చెప్తుందట. అదే ఉపనిషత్తు అయితే శాసించి చెప్తుంది, ఇది సత్యం, ఇది నమ్మితే నమ్ము, లేకపోతే వేస్ట్, ఇలా ఉంటేనే నువ్వు రా, లేకపోతే వద్దు. కాబట్టి ఈ స్థాయి అన్నమాట ఉపనిషత్తు యొక్క స్థాయి. కాబట్టి తర్వాత ఆయన ఒక కొంచెం ముందుకు వెళ్తున్నారనమాట. ఏంటంటే, వాక్కు, మనస్సు, చక్షువు, ఈ 3 కూడా పంచ జ్ఞానేంద్రియాల్లో ఒక్కొక్క ఇంద్రియం అనమాట, సెన్స్ ఆర్గాన్స్ అంటారు. దీంట్లో ఏంటంటే, ఈ వాక్కు ఏ విధంగా మాట్లాడుతోంది, దీనికి వెనక ఉన్నది ఎవరు? అలాగే ఈ మనస్సు ఆలోచిస్తుంది. ఇక్కడ వాక్ అంటే ఉత్తు వాక్ ఒకటి పెట్టుకోకూడదు. అలాగే పంచ జ్ఞానేంద్రియాలను కూడా మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇది ఒక్కసారి చూడండి. 4వ మంత్రం, యద్వాచానభ్యుదితం. చెప్పండి. మీకు ఇక్కడ నతత్ర చక్షురు గచ్చతి ఉంది కదా. నెక్స్ట్ మంత్రం మీ దేంట్లో ఏముంది? ఓకే. నతత్ర చక్షుర్ గచ్చతి న వాగ్గచ్చతి నో మనో న విద్మో న విజానీమో యదైతదనుశిష్యాత్ అన్యదేవ తద్విదితాత్ అధో అవిదితాత్ అధీ ఇతి శుశ్రుమ పూర్వేషాం
ఏనస్తద్వ్యాచచక్షిరే న తత్ర చక్షుర్గచ్చతి చిన్నమయ న వాగ్గచ్చతి నో మనో న విద్మో న విజానీమో యదైతదనుశిష్యాత్ తద్విదితాత్ అదో అవిదితాత్ అధి ఇతి శుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచచక్షిరే. అంత దూరం పెడతారు వస్తుంది మళ్ళీ. ఓకే, ఇక్కడ నతత్ర చక్షుర్ గచ్చతి అన్నారు. ఇక్కడ అంటే అక్కడికి బాహ్యమైనటువంటి చక్షువు వెళ్ళలేదు, అంటే బాహ్యమైనటువంటి చక్షువుల ద్వారా పరమాత్మని చూడడానికి అవకాశము లేదు. పోనీ వాగ్గచ్చతి, కొన్ని నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చా పరమాత్మ దగ్గరికి అంటే అక్కడ ఏమన్నారు, ఇక్కడ కాళ్ళు కూడా పనిచేయవు, అంటే పంచ జ్ఞానేంద్రియాలు పనిచేయవు, పంచ కర్మేంద్రియాలకు కూడా అవకాశం లేదు. కాబట్టి తర్వాత ఏమన్నారు, నో మనోన విద్మో అంటే పోనీ నాకు మనస్సుకి ఏమైనా తెలుస్తుందా అంటే మనస్సే పరమాత్మ యొక్క సన్నిధిలో ఉండి పనిచేస్తుంది. పరమాత్మ లేకపోతే మనస్సు కూడా పనిచేయడానికి అవకాశమే లేదు. ఎందుకంటే చచ్చిపోయినటువంటి శవములో మనసు ఉందా లేదా, అక్కడ అసలు ఉందా లేదా కూడా మనకు తెలియదు ఫస్ట్, అవునా? అలాగే మరి ఆయన యొక్క సన్నిధి అంటే చైతన్య శక్తి లేకపోతే మనస్సు కూడా ఆలోచించడానికి కూడా అవకాశము లేదు. నవిజానేమో పోనీ నాకు తెలుసును నాకు తెలియదు. కొంతమందికి కొన్ని విషయాలు తెలుస్తాయి కదా, నాకు తెలుసండి నాకు తెలుసండి నాకు తెలుసండి, నేను అమెరికా వెళ్ళానండి, నేను ఆస్ట్రేలియా చూశానండి. ఇప్పుడు మీకు అందరికీ కూడా ఒక పేపర్ ఇచ్చామనుకోండి, 2 పేపర్లు, ఒక పేపర్ మీద ఏమో మీకు తెలిసినవన్నీ రాయండి ఒక 20 నిమిషాల్లో, ఓకేనా? ఓకే రాస్తున్నామండి, ఇక్కడ పెట్టేస్తున్నాము అంటారు. రెండవది ఏంటంటే మీకు తెలియనంతా రాయండి చూద్దాం, అప్పుడు మళ్ళీ మీరందరూ కూడా తెలియనివన్నీ రాస్తారు, అవునా? సరే, మీకు ఒక ప్రశ్న అనమాట. ఏంటంటే మీకు తెలుసును మీకు తెలియదని మీకు ఎలా తెలిసింది? అర్థమైందా? నాకు తెలీదు నాకు తెలీదు నాకు తెలీదు నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అంటే ఎలా తెలిసింది మీకు అంటే రెండింటికి, అంటే తెలిసిన దానికి తెలియని దానికి ఏదో ఒక శక్తి మీ వెనక ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది, అవునా? అవునా కదా, చెప్పండి. ఇప్పుడు ఉపనిషత్తు మేము ఫస్ట్ టైం వింటున్నామండి, ఎప్పుడు వినలేదండి. ఈ 2 రోజుల తర్వాత మీకు ఉపనిషత్తు అంటే తెలిసిందా తెలియలేదా? అవునా? 2 రోజుల ముందు మాకు తెలియలేదండి, 2 రోజుల తర్వాత మాకు తెలిసిందండి అన్నారనుకోండి. అప్పుడు ఇతపూర్వము లేనిది రేపు ఉన్నది ఏంటి అక్కడ? అవునా? నిన్న తెలియదు, ఈరోజు తెలిసింది. కాబట్టి తెలుసును తెలియదు అన్నప్పుడు వెనక ఉండి మనకి ఎవరు నేర్పిస్తున్నారు, ఎవరు తెలుసుకుంటున్నారు? ఆ తెలుసుకునేటటువంటి దాన్ని ఇక్కడ నోయింగ్ ప్రిన్సిపల్ అంటారు. ఏమంటారు దాన్ని? తెలుసుకునేది ఉంది స్టాండర్డ్గా. మీకు అర్థమైందా? ఇంటర్మీడియట్లో బైపీసీలో బాగా మంచి మార్కులు వచ్చాయంటే, ఎంపీసీలో మంచి మార్కులు వచ్చాయంటే ముందు ఈ అబ్బాయి మనిషే కదా, మరి తనకి ఆ జ్ఞానం ఎలా వచ్చింది అంటే బైపీసీ నాలెడ్జ్ అయినా ఎంపీసీ నాలెడ్జ్ అయినా డాక్టర్ అయినా యాక్టర్ అయినా ప్రిన్సిపల్ అయినా ఎవరైనా కూడా వాళ్ళు అలా తయారయ్యారంటే దానికి కారణం ఎవరయ్యా అంటే ఆల్రెడీ లోపల ఏదో తెలుసుకునేటటువంటి జ్ఞానము ఏదో ఉంది అన్నమాట. అది ఉంది కాబట్టి ఈయన ఇంజనీర్ అయ్యాడు, అది ఉంది కాబట్టి ఈయన డాక్టర్ అయ్యాడు. అది లేకపోతే, ఆ జ్ఞానం లేకపోతే డాక్టర్ అవుతాడా? అవడానికి అవకాశం ఉందా? పాటలండి మాకు పాటలే రావండి, మరి ఎలా నేర్చుకున్నారు అంటే ఎవరో ఉండి మీకు నేర్పించారనమాట. అది కనబడుతుందా బయటికి? కాబట్టి ఏమన్నారు ఇక్కడ నెక్స్ట్ బాగా చూడండి. ఇతి సుశ్రమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచచక్షరే. ఇలా మేము విన్నాం, ఆ విషయాన్ని మీకు మేము చెబుతున్నాం అంతే. ఇక్కడ ఎవరు విన్నారు ఎవరు చెప్తున్నారు అనేది కూడా పేర్లు లేవు. ఇలా మా గురువు దగ్గర మేము వినడం జరిగింది, అదే విషయాన్ని మేము మీకు ఇప్పుడు మళ్ళా చెబుతున్నాం. ఇది సత్యం. సత్యం అంటే ఏంటి? మళ్ళీ దీంట్లో అనుమానం లేదు, దీంట్లో నిజమే ఉంది కాబట్టి మేము నమ్ముతున్నాము, మీరు కూడా నమ్మండి అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ?
ఉపనిషత్తుకారుడు మనకి ఉద్బోధిస్తున్నాడు అనమాట. అందుకని ఇక్కడ అర్థం కాలేదు శిష్యుడికి. ఏం అర్థం కాలేదు అని అంటే, ఎందుకంటే మనకు ఆశ్చర్యం ఏంటంటే మనము మన మైండ్ సెట్ ఎలా మార్చేసుకున్నామంటే స్థల పురాణాల పైన అరుణాచలము గిరి ప్రదక్షిణము. నేను 20 ఏళ్ళ కిందట నేను గిరి ప్రదక్షిణ చేశాను. ఆల్రెడీ 15 కిలోమీటర్లు నడిచెళ్ళాం. మీరు కూడా వచ్చినట్టు గుర్తు కదమ్మా. అయితే ఈరోజు మాధ్యమాల పుణ్యంగా అసలు ఇసుకేస్తే రాళ్ళంత ప్రవచనకారుల వల్ల, అవునా కదా? అంటే దాని మాహాత్మ్యం అంతకుముందు లేదా? ఆల్రెడీ ఉందా లేదా చెప్పండి. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటటువంటిది న్యూటన్ కనిపెట్టాడు, అవునా? అంతకుముందు లేదా? మరి ఎవరు కనిపెట్టారయ్యా అంటే ఆయన కనిపెట్టాడు కాబట్టి మనం నమ్ముతున్నాం. ఆల్రెడీ ఉందా? ఆల్రెడీ చెప్పండి, మీరే చెప్పండి. అలాగే మన మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే, హిందువుల యొక్క మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే, బాగా ఆలోచిస్తే బాగా ఏమంటారంటే మహాభారతం గురించి, రామాయణం గురించి కథల రూపంలో చెప్తూ ఉంటే అబ్బా భలే బాగుందండి, అలా చెప్తుండే చెప్పండి అనిపిస్తుంది, అవునా? అదే ఉపనిషత్ దగ్గరికి వచ్చేసరికి ఇదంతా కూడా మనస్సు కాదు. ఇక్కడ ఏం పెట్టారు మీరు? ఇక్కడ మనసు పెడుతున్నారా, బుద్ధి పెడుతున్నారా? ఇప్పుడు మేము చెప్పే విషయాలన్నీ కూడా బుద్ధి పెడితేనే తప్ప ఉపనిషత్తు అర్థం కాదు. అందుకే కొబ్బరికాయ నారికేల ఫలం అన్నారు కదా. నారికేలం కొట్టాలన్నా, నారికేలం దించాలంటేనే పెద్ద కష్టం. ఫస్ట్ ఒక చెట్టు మీద నుంచి నారికేల ఫలం పెంచాలంటే కూడా కొన్ని సంవత్సరాలు పట్టేస్తుంది తెలుసా. కొబ్బరి చెట్టు పెరగాలంటే పోనీ పెరిగిన తర్వాత అది మళ్ళా కొబ్బరికాయలు రావాలంటే కూడా సమయం పడుతుంది, అవునా? పోనీలే సమయం పట్టింది, మళ్ళీ దించడానికి కూడా ఎంత కష్టం. ఆ ఎక్కేవాడు ఉండాలి అన్నమాట, చెట్టు ఎక్కేవాడు. పోనీలే దించాము, ఒలవడానికి ఇంకా కష్టము, ఒలిచిన దాన్ని మళ్ళీ చేత్తో కొట్టాలంటే కూడా కష్టం. ఇదే నారికేల ఫలం అంటే ఏదండి? ఉపనిషత్తు అంటే, అవునా? కాబట్టి ఉపనిషత్తులో కూర్చునే వాళ్ళు ఎలా ఉండాలయ్యా అని అంటే, నాకు జ్ఞానమే కావాలి అనేవాళ్ళే కూర్చుంటారు. ఊరికే కథలు చెప్తే కూర్చుంటారా? మధ్యలో చెప్తున్నాను మీకు కథలు, ఎందుకంటే ఉపనిషత్తు ఎప్పుడు కూడా బోరు కొట్టించకూడదు. కాబట్టి మీకు నేను అప్పుడప్పుడు ఏం చెప్తున్నాను, మధ్యలో కథలు చెప్పకపోతే మీకు అర్థం కాదు. లేకపోతే అందరూ అంటారు ఇంకా ఒక్క నిమిషం అయితే చాలు, ఇంకా వచ్చేస్తుంది ఇంకా తెలియకుండానే లోపల నుంచి. ఎవరయ్యా? ఇలా ఉంది కదా మన పెద్దమ్మ, అవునే? కుంభకర్ణుడు ఎవరో కాదు, విభీషణుడు ఎవరో కాదు, రావణాసురుడు ఎవరో కాదు, మనలోనే ఉన్నారా లేదా? కాబట్టి ఇక్కడ విభీషణులాగా ఎప్పుడు కూడా మనము స్టాండర్డ్గా ఉండాలంట. అందుకని ఇక్కడ నెక్స్ట్ శ్లోకం చూడండి. నా తత్ర చక్షుర్గచ్చతి. ఇది ఒకసారి చదువుదాము, మీరు కూడా చదవడానికి ప్రయత్నించండి, నాతో పాటు చదవండి. యద్వాచానభ్యుదితం. ఇది మీకు పేపర్ ఎలా ఉందో తెలుసా? ఈ చిన్నపిల్లలు శ్రీ చైతన్య కొన్ని స్కూళ్ళల్లో చదువుకుంటారు పిల్లలు తెలుసా. మా ఇంట్లో కూడా ఒక అబ్బాయి చదువుతున్నాడు. ఆ మ్యాథ్స్ అవేంటో అర్థమే కాదు నాకు అవన్నీ, అవునా? ఫార్ములాస్ ఉంటాయి, అవునే కదా? ఇది చూడడానికి మీకు ఎలా ఉంది చెప్పండి పేపరు. ఒక మ్యాథ్స్ ఫార్ములా లేదు మీకు, అవునే కదా? విష్ణు సహస్రనామము లేదా లలిత సహస్రనామం ఉందా ఇందులో చెప్పండి. కాబట్టి ఇది ఒక హయ్యెస్ట్ సబ్జెక్ట్ అన్నారు. అందుకే ఉపనిషత్తులన్నీ కూడా ఒక హయ్యెస్ట్ పీజీ క్లాస్ అంటారు. ఇది కేజీ క్లాస్ కాదు. మీరు ఇలా చూస్తూనే దేంట్లో నేను ఎలా ఉంది చదవడానికే మాకు కష్టంగా ఉంది అనుకుంటారు. మొట్టమొదటిసారిగా ఉపనిషత్తు మంత్రాన్ని పట్టుకునే వాళ్ళు. మీరు చెప్పండి, అసలు మన యూత్ పిల్లలు, ఇప్పుడు అబ్బాయి వెళ్ళిపోతున్నాడు కదా మన ఇంట్లో, ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ అలాగే పీజీ వాళ్ళు, అవునా? తర్వాత జాబ్ చేసే పిల్లలు ఎవరైతే ఉన్నారో మహాభారతం వినడానికి ఒప్పుకోవట్లేదు, రామాయణం వినడానికి కూడా ఒప్పుకోవట్లేదు. రెండో విషయం ఏంటో తెలుసా మీ అందరికీ? పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు తెలుసా మీ అందరికీ? ఈ మధ్యకాలంలో అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా విచ్చలవిడితనం పెరిగిపోయింది. పెళ్లి చేసుకోవడం అంటే మళ్ళీ అపర భీష్మాచార్యులాగా ఉంటారా అనుకుంటున్నారేమో మీరు, పొరపాటు. మళ్ళా అపర సన్యాసులా ఉంటారనుకుంటున్నారేమో, పొరపాటు. మళ్ళా మనకి రామాయణంలో త్రిజట అంటారు చేస్తా. త్రిజట మహాతల్లి ఆవిడ, శూర్పణఖ అని ఒక ఆవిడ ఉంటుంది తెలుసా మీ అందరికీ? వీడు వద్దంటే వాడి దగ్గరికి, వాడొద్దంటే వీడి దగ్గరికి అనమాట. మీకు అర్థమైందా? ఇలా ఎందుకు తయారవుతున్నారు చెప్పండి? మన భారతదేశం యొక్క వైభవమే కావచ్చు,
రామాయణ మహాభారతాలంటే వాళ్ళందరికీ కూడా ఏదో పుక్కిట పురాణంలాగా ఉన్నది, అవునే కదా. చదువుకొని యంత్రాలని తయారు చేస్తున్నాం తప్ప, డబ్బు సంపాదించేటటువంటి యంత్రాలని తయారు చేస్తున్నాం తప్ప వాళ్ళకి దేవుడన్నా తెలియదు. పోనీ దేవుడి దగ్గరికి వచ్చి కనీసం ఆ గణపతి ఎవరో తెలుసుకుంటారు. ఆయనకి ఎందుకు చెవులు ఎలా ఉంటాయి, ఆయనకి కళ్ళు ఎందుకు లోపలకు ఉంటాయి, ఆయనకు పొట్ట ఎందుకు బయట ఇంత పెద్ద పొట్ట ఎందుకు పెట్టారు ఆయనకి, కనీసం ఆయన యొక్క రూప వర్ణన ఏదైతే ఉందో దాని గురించి కూడా సిగ్నిఫికెన్స్ అంటారనమాట. ఒక దేవత అంటే కొన్ని మూషిక ఉంటుంది ఆయన చేతుల్లో, అవునే కదా. మళ్ళీ తర్వాత మోదకం ఉంటుంది, మోదకం ఎందుకు ఉండాలి కూడా తెలియదు అనమాట. ఎందుకంటే పిల్లలకి అది చెప్పేవాళ్ళు కూడా లేరు, వినడానికి కూడా వాళ్ళకి సమయం లేదు. ఫస్ట్ సమయం ఉందా, పొద్దున్న లేస్తే స్కూలు, సాయంత్రం 6:30కి ఇంటికి వస్తున్నారు, అవునే కదా. అందుకని కనీసము యూత్ ఎవరైతే ఉన్నారో, అంటే యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్పుడప్పుడు దేవాలయాలకు తీసుకురండి, మహాత్ముల దగ్గరికి తీసుకువెళ్ళండి, కూర్చోబెట్టండి. వాళ్ళకి నచ్చదు. 6వ క్లాస్ నుంచి మీరు 10th క్లాస్ వరకు ఉన్న పిల్లల్ని మీరు బలవంతం చేయడమే తప్ప వాళ్ళని ఎంత రమ్మన్నా కూడా వాళ్ళు రారు. కానీ మంచి విషయంలో వాళ్ళని మనం ఖచ్చితంగా లాక్కొని వచ్చి కూర్చోబెట్టాల్సిందే. ఒకవేళ అలా వాళ్ళని కూర్చోబెట్టకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మీ మాట వినరు. మీరు ఉపనిషత్తుకారులు అయి ఉండొచ్చు, మీకు దేవుడు అంటే ఇష్టం వచ్చిందే కావచ్చు, కానీ మీ మాట వాళ్ళు వింటారా? వినరు. ఇది సత్యం, ఇది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒకప్పుడు మహాత్ములు ఎవరొచ్చినా, ఈ ఊరికి ఎవరొచ్చినా కనీసం వాళ్ళని దర్శిస్తే కొంచెం పుణ్యం వస్తుందని తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళయ్యా అంటే, అప్పుడు టీవీలు లేవు, ఏమంటారు మొబైల్ లేవు, ఏమీ లేవు, కానీ తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వేసి నమస్కరించేవాళ్ళు, నమస్కరింపబడేవాళ్ళు, అవునా కదా. ఎందుకంటే కనీసం స్వామీజీని మేము చూసామండి, పెద్ద స్వామి నడిచే దేవుడిని చూసామండి మేము చెప్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో, అవునా కదా. అలా ఎందుకు కుదరట్లేదు అని అంటే ఇంట్లో కూడా పిల్లలు వాళ్ళ బెడ్రూముల్లో కూర్చుంటున్నారు తప్ప మీతో పాటు వచ్చి హాల్లో కూర్చోవట్లేదు, అవునా కదా. రెండో విషయం, వాళ్ళ లోపల ఏం చేస్తున్నారో కూడా మీకు అర్థం కాదు. వాడు చదువుతున్నాడో తెలియట్లేదు, సంకనాకుతున్నాడో కూడా తెలియట్లేదు, అవునా కదా. నేను మా వాడు చదువుతున్నాడండి, వాడు అమెరికా వెళ్ళాలండి, మా వాడు చదువుతున్నాడండి, వాడు ఆస్ట్రేలియా వెళ్ళాలండి, తర్వాత మీకు మళ్ళీ బంధు పెడతాడు, అవునా కదా. అట్లా తయారైపోతున్నారనమాట. అందుకే ఏంటంటే కనీసము సద్విషయాలు, సత్సంకల్పాలు మనము ఖచ్చితంగా భారతదేశం వైపు వేయాలి. నేను కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ హిందూ సమ్మేళనాల్లో వాటిల్లో కూడా చెప్తున్నాను అనమాట. ఊరికి అరవడం కాదు, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరవడం కాదు, కనీసం ఉపనిషత్తులు అంటే ఏంటో తెలుసుకోండి. 10th క్లాస్ చదివితే చాలు కదా ఇది చదువుకోవడానికి. తెలుగు ఇది సంస్కృతంలో ఉన్నప్పటికి కూడా వాళ్ళు 10th చదువుకున్న ఫెయిల్ అయిపోయినా పర్లా, 10th మీరు ధర్మవీర కోర్స్ అని ఒకటి ఉందనమాట, ఫెయిల్ అయిపోయినా పర్లా కనీసం ఒక 6 నెలలు వాళ్ళకి ఇవన్నీ నేర్పిస్తాం మేమంతా ఫ్రీగా, భోజనం పెట్టి వస్త్రాలు ఇచ్చి పుస్తకాలు ఇచ్చి. తెలుసా మీకు అందరికీ ఒక కోర్సు ఉంది, కోటప్పకొండ, పేరు వినే ఉంటారా. కోటప్పకొండ పైకి వెళ్తారు కానీ కింద ఒక ఆశ్రమం ఉంది, దాంట్లో 6 నెలలు మీకు ఫ్రీగా మీ పిల్లలకి, అందులో పిల్లలకి అనమాట, వాళ్ళకి పూజా విధానాలు ఇవన్నీ నేర్పిస్తారనమాట చక్కగా. అలాగే ఇంకా మా పిల్లలు బాగా ఇంగ్లీష్ చదువుకున్నారంటే వాళ్ళకి మంచిగా పూణే పంపిస్తాం, మళ్ళీ వాళ్ళకి ఇంగ్లీష్లోనే బోధిస్తారు ఇవన్నీ కూడా. కాబట్టి ఆ తర్వాత వాళ్ళు భారతదేశానికి వదిలేశారనుకోండి, వాళ్ళు ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. మనం చెప్పక్కర్లా, వాళ్ళ వెంట కూడా మనం ఉండాల్సినటువంటి అవసరం కూడా వాళ్ళే 10 మందికి చెప్తారనమాట. అలాంటి పిల్లలు ఉన్నారండి, చిన్మయ మిషన్లో ఉన్నారు ఈ మధ్య. అలాంటి పిల్లలు తయారు చేస్తున్నాం మేమంతా కూడా. కాలేజీలు, స్కూల్కి వెళ్ళి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉంటారో వాళ్ళని కన్విన్స్ చేసి మేము పూణే, ముంబై అది కూడా పంపిస్తున్నాం. మళ్ళా మీరు అనుకోవచ్చు అందరూ అలాగే ఉన్నారు అనుకోవచ్చు, చాలామంది మంచి పిల్లలు ఉన్నారు, బొట్టు పెట్టుకునేటటువంటి పిల్లలు ఉన్నారు, మన ఉపనిషత్తులు అంటే ఏంటో తెలుసుకునేటువంటి పిల్లలు ఉన్నారు, భజగోవిందం అంటే తెలుసుకునే పిల్లలు ఉన్నారు, రామాయణ మహాభారతాలు చదివి యూత్ పిల్లలు ఉన్నారు. చిన్మయ మిషన్ ద్వారా చాలామంది తయారవుతున్నారు. మీరు అనుకోవచ్చు అనమాట ఎవరు ఇలా అయిపోతున్నారేమో అని. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటికి మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, ఉండరు, ప్రతి ఇంట్లో ఒకరిద్దరు ఉంటారు ఖచ్చితంగా. కనీసం మీరు మీ మాట వినడానికి వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇవ్వండి. ఇట్లా ఉంది మన భారతదేశము, సీతమ్మ ఇంత గొప్పది, రాముడు ఎంత గొప్పవాడు, అవునా, తర్వాత ద్రౌపదీ మాత ఎంత గొప్పది అని అంటే మనం చదవాలి, స్క్రిప్ట్ మనం ఫస్ట్ చదవాలన్నమాట. సో ఇప్పుడు ఉపనిషత్తులో ఏముందో కనీసం ఇది 4 మంత్రాల్లో ఉన్నది మీకు లోపలికి వెళ్ళిందా లేదా అండి అందరికీ. కాబట్టి ఇలా వెళ్ళిన విషయమే వాళ్ళతో ఈ ఫార్ములా గురించి మాట్లాడాలి. ఇదే ఫార్ములా అన్నారు.
అంటే అడుగుతారు కదా, ఇదంతా ఊరికే అలా అలా వచ్చేసిందండి, ఈ దేశం అలా 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 పుట్టేసిందండి, ఈ ప్రపంచం అంతా అలా అలా వచ్చేసిందండి అంటే, ఒక ఇంట్లో ఒక లాయర్ భార్య ఏమో భక్తిపర లాయర్ చూస్తే అన్నీ రీజన్స్ అడుగుతాడట ఆయన. నేను సాయంత్రం వస్తాను, నాకు వేడిగా మిరపకాయ బజ్జీలు చేసి పెట్టు అన్నట్టు ఆయన. సరేనండి అని చెప్పిందట ఆవిడ. ఈ లోపల ఒక రూము తయారు చేసింది. ఈవినింగ్ వచ్చాడు, స్నానం చేశాడు, ఎక్కడున్నాయి బజ్జీలు అంటే రూమ్లో ఉన్నాయి వెళ్ళండి అన్నది ఆవిడ. అర్థమైందా? వెళ్తే ఏం జరిగిందయ్యా అంటే, ఓ దగ్గర శనగపిండి ఉంది, ఓ పక్క స్టవ్ ఉంది, ఓ పక్క ఏమో నూనె ఉంది, ఇంకో పక్క ఏమో జీలకర్ర వాము ఉంది, ఉప్పు ఉంది, అన్నీ ఉన్నాయి కానీ బజ్జీలు లేవు. అన్నీ ఉన్నాయి, పొయ్యిలు ఉన్నాయి, అగ్గిపెట్టి కూడా పెట్టింది అక్కడే. అవునా? అయితే ఎక్కడున్నాయి బజ్జీలు, ఇదేంటిది అని అడిగాడు ఆయన. అడిగితే ఆవిడ చెప్పింది అనమాట, ఏమండి పొద్దున్న చెప్పారు కదా అన్ని ఏర్పాట్లు చేశానండి, సాయంత్రం లోపల అయిపోతాయేమో అనుకున్నానండి అన్నదనమాట ఆవిడ. అవునా? వీళ్ళు లాయర్ ఏం మాట్లాడతాడంటే గాలి, భూమి, నక్షత్రాలు, తర్వాత అగ్ని, వాయువు అన్నీ అలా 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 కలిసిపోయాయండి, అందుకే ఇలా ప్రపంచం వచ్చేసిందండి. దీన్ని మళ్ళీ దేవుడు అంటావేంటి అని అన్నాడు అనమాట. ఆ కలిపేదే దేవుడు ఇక్కడ. అవునా? అసలు ఇది ఒక పెద్ద శాస్త్రం ఉంది తెలుసా, పంచీకరణం అనేటటువంటిది ఒకటి ఉంది. పంచమహాభూతాలు ఎలా కలిసాయో చెప్పేటటువంటి ఒక శాస్త్రం ఉంది. ప్రపంచం ఎలా వచ్చింది, శరీరం ఎలా వచ్చిందో మనకి ఆధ్యాత్మికంగా ఒక శాస్త్రం ఉంది. వివేచనం అనేటటువంటి గ్రంథం చదివితే ఇక్కడ క్లాసిఫికేషన్ అంటారు చూసారా, మనం బైపీసీలో చదువుతున్నాం కదా, ఒక డాక్టర్ అవ్వాలంటే వివేచనం చదవాలి అంటే, ఒక డాక్టరే వివేచనం చదివాడంటే ఆయనకు అన్ని విషయాలు అర్థమైపోతాయి. మీరు కొంతమంది డాక్టర్స్ని ఇక్కడ కలుస్తా కర్నూలులో. ఒక ఆయన లిఫ్ట్లో నేను వేరే వాళ్ళని కలవడం కోసం వెళ్తే, నాకు వివేచనం అని ఇంగ్లీష్లో చిన్మయానంద స్వామిజీ బుక్ కావాలని నేను అడిగాను. ఒక డాక్టర్ ఆయన గోవిందరెడ్డినే సంథింగ్ ఎవరో, పద్మచంద్రారెడ్డి హాస్పిటల్ ఓనర్ అనమాట. ఆయనకి నేను వివేచనం అని కొని పంపించాను అనమాట. ఎందుకంటే అంత డిస్క్రిమినేషను డాక్టర్స్ ఎందుకు చదువుకున్నారా అంటే, మన స్క్రిప్ట్లో ఆల్రెడీ అది ఉంది అనమాట. అవునా? ఈ విషయం మన పిల్లలకు తెలుసా? ఈ విషయము మన పిల్లలకి ఎవరికీ తెలియదు. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియదు, అంతే. దీంట్లో మళ్ళీ పిల్లలు కూడా నేను విమర్శించట్లేదన్నమాట. కాబట్టి ఇక్కడ 3 శ్లోకాలు ఉన్నాయి, మంత్రాలు చదివేసి రేపు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జస్ట్ చదువుదాం ఈరోజు 4, 5, 6. యద్వాచానభ్యుదితం येन वागभ्युध्यते तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते यन्मनसा न मनुते येनाहुर्मनोमतं तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते यच्चक्षुषा न पश्यति येन चक्षुंषि पश्यति तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते. ఇవన్నీ ఒకేలాగే వస్తాయన్నమాట. మొత్తం చూడండి, యశ్రోత్రేణ యత్ ప్రాణేన అన్ని తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే. ఈ 2 మంత్రాలు కూడా చదివితే ప్రథమ ఖండం పరిసమాప్తం అవుతుందన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ రేపంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు అనుకోవచ్చు అనమాట, అబ్బో ఇది చాలా పెద్దది ఉందని. ఏమీ భయపడద్దు, మధ్యలో అంతా స్టోరీ ఉంటుందన్నమాట. ఒక ఖండం అంతా కూడా స్టోరీనే. కాబట్టి మీరు స్టోరీ ఏమీ కంటతా పెట్టాల్సిన అవసరమే లేదు. అవునా? అమ్మో మాతాజీ ఈరోజే ఎంత బురదన్నారంటే రేపు మళ్ళీ ఇంకెంత బురదింటారో అని మాత్రం అనుకోకండి. ఎల్లుండి రావడానికి నాకు అవకాశం లేదు, అందుకని రేపే పూర్తి చేసేయాలి. ఎల్లుండి హెచ్కైరువాడి పక్కన సంథింగ్ వేరే విలేజ్ ఈ హిందూ సమ్మేళనానికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ రాత్రి 10-11 అవుతుంది అనమాట వచ్చేసరికి. రేపు ఖచ్చితంగా అందరూ రండి, ఇంకా ఎక్కువ మందిని తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. బాగుంటుంది కథ, చాలా బాగుంటుంది కథ అంటే అందరికీ. కానీ ఉపనిషత్తులో ఉన్న కథ చాలా వెరైటీగా ఉంటుంది. కేజీ క్లాస్ చెప్పే కథ కాదు ఇది, పీజీ క్లాస్ చెప్పేటటువంటి కథ అనమాట. మనం అనుకుంటాం అనమాట, నన్ను మీరు చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు ఈ కథ విన్న తర్వాత, మర్చిపోరు ఇంక లైఫ్లో. చిన్నపిల్లలు ఎలా మర్చిపోరు నన్ను, అలా మీరు కూడా నన్ను జీవితంలోనే మర్చిపోరు. అలా అని చెప్పేసి యూట్యూబ్లో కొట్టేసి కథ అన్నారు కదా అని ముందుగానే ఎగ్జామ్లో పాస్ అయిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. రేపు ఫ్రెష్గా వినండి, ఓకేనా?
ఫ్రెష్గా వింటేనే బాగా లోపలికి వెళ్తుంది. ఓకేనా? చాలా ఇంకెక్కువ చెప్పినా అర్థం కాదు ఉపనిషత్తు. శాంతి పాఠం చెప్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ్. హరి ఓం. మీకు లాస్ట్ వరకు వినిపిస్తుందా అమ్మ? అక్కడ వినిపించిందా? వినిపిస్తుంది కదా అందరికీ? కుదిరితే రేపు